హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన లైట్ షాప్ అనే ఒక కొరియన్ సిరీస్ నే చూడబోతున్నాం. ఆల్రెడీ 4 ఎపిసోడ్లు కలిపి పార్ట్ 1 గా మన ఛానల్లో రీసెంట్ గానే అప్లోడ్ చేసినాం. ఆ పార్ట్ 1 చూసొస్తే మాత్రమే మీకు పార్ట్ 2 ని క్లియర్ గా అర్థమవుతుంది. పార్ట్ 1 యొక్క లింక్ పైన ఇన్ఫో కార్డ్స్ లోను అలాగే డిస్క్రిప్షన్ లోను లింక్ ఇస్తా. అయినా కూడా ఒక చిన్న రీక్యాప్ లా చూద్దామా. మన హీరోయిన్ తప్ప లాస్ట్ వీడియోలో మనం చూసిన మెయిన్ క్యారెక్టర్స్ అందరికీ బస్ యాక్సిడెంట్ లో ఇంజురీ అయ్యి ఇప్పుడు వాళ్ళు చావు బతుకుల మధ్య ఉన్నారు. బట్ వాళ్ళ ఆత్మలు మాత్రం వేరొక ప్రపంచంలో ఉన్నట్టు చూపింటారు. బట్ వాళ్ళందరికీ ఆ చీకటి వీధి అలాగే ఆ లైట్ షాప్ అది మాత్రం కామన్ గా కనిపిస్తుంది. సో ఆ లైట్ షాప్ అక్కడ ఎందుకు ఉంది, అసలు వాళ్ళకు యాక్సిడెంట్ ఎలా జరిగింది, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, చివరికి వాళ్ళు తిరిగి ప్రాణాలతో వచ్చారా లేదా అనే విషయాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా సూపర్ గా చెప్పింటారు. లిటరలీ ఆ లైట్ షాప్ యొక్క పర్పస్ తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. సో లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 5th ఎపిసోడ్ అనమాట. ఓపెనింగ్ మన హీరోని యొక్క వాయిస్ ఓవర్ తో 5th ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అంటే చావుకు దగ్గరగా వెళ్ళి వచ్చిన వాళ్ళు, లైక్ హార్ట్ అటాక్ వచ్చి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉంటారు బట్ లాస్ట్ మినిట్ లో బతికేసి ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే వాళ్ళు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు ఒక చీకటి వీధిని అలాగే దాని మధ్యలో ఒక లైట్ షాప్ ని చూసినారంట. ఆల్సో అక్కడ ఉన్నంత కాలం వాళ్ళకు నచ్చిన వాళ్ళతో వాళ్ళ టైం ని స్పెండ్ చేసినారంట. ఓకే, ఇంతవరకు మీరు వినింది 5th ఎపిసోడ్ కి ఇంట్రో అనుకుంటే ఇక్కడ నుంచే యాక్చువల్ 5th ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి కూడా ఓపెనింగే మన స్పెక్సోనే చూపిస్తారనమాట. మనోడు ట్రైన్ లో వస్తా ఉంటే వాడి గర్ల్ ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తాడు, ఇంకాసేపట్లో నేను ట్రైన్ దిగేసి ఇంటికే వచ్చేసాను అని. గర్ల్ ఫ్రెండ్ ఎవరని చూస్తే మనం లాస్ట్ వీడియోలో చూసినాం కదా ఒక సైకో అమ్మాయిని, ఆ అమ్మాయి అనమాట. యాక్చువల్లీ ఈ రోజు తనకు బర్త్డే అనమాట. అందుకే తన కోసం ఒక గిఫ్ట్ కొనుక్కొని ఒక రింగ్ కూడా కొనుక్కుంటాడు. ఈ రోజే తనకు ప్రపోజ్ కూడా చేసేద్దామని. బట్ తను రిప్లై ఇచ్చేదే ఏడు సైస్ అంటుంది. బికాస్ తను మనోడితో బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటుంది. అసలు విషయం ఏంటంటే తను డంబ్ అండ్ డెఫ్ అనమాట. అంటే తను మాట్లాడలేదు, ఎవరన్నా మాట్లాడినా కూడా వినపడదు. ఆ విషయం తెలిసే మనోడు తన్ని సిన్సియర్ గా లవ్ చేసింటాడు. బట్ ఈ విషయం స్పెక్సోడి వాళ్ళ అమ్మకు ఏ మాత్రం నచ్చలేదన్నమాట. ఎక్కడ తను మనోడికి భారంగా ఉంటుందేమో అని చెప్పి ఇంకోసారి నా కొడుకు వైపు చూస్తే నీకు అంతే అని చెప్పి డైరెక్ట్ గా వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళింటుంది. పాపం ఆ విషయం చెప్పలేక మింగలేక ఏడుసా బట్టని సర్దుకుని ఊరు నుంచే వెళ్ళిపోదామని చెప్పి సూట్ కేసు సర్దుకుంటా ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆ రైటర్ ని చూపిస్తారు. కొత్త ఇంటికి షిఫ్ట్ అవుదామని చెప్పి కొత్త ఇంటిని చూసా ఉంటుంది. యాక్చువల్లీ తను చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. బట్ అంతకు ముందు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పి ఇప్పుడు చూపిస్తాండి. ఇది తను కూడా ఇల్లు మొత్తం చూస్తుంది. తన బడ్జెట్ కి తన ప్రొఫెషన్ కి తగినట్టే ఆ ఇల్లు కరెక్ట్ గా సెట్ అయింది కాబట్టి తనకు ఆల్మోస్ట్ ఓకే. అప్పుడే ఆ ఇంటిని చూపించే బ్రోకర్ ఆంటీ, ఇంత పెద్ద ఇల్లు మీ ఇద్దరికి సరిపోతుందిలే, తను మీ అమ్మే కదా అంటే వెంటనే వాళ్ళిద్దరి ముఖాలు మారిపోతుంది. బికాస్ వాళ్ళిద్దరు స్ట్రైట్ కాదన్నమాట, లెస్బియన్స్. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హ్యూని చూసుకుంటే అప్పుడే స్కూల్ నుంచి బయటకు వస్తుంది. అది కూడా నైట్ క్లాసెస్ అనుకోండా. తన్ని పిక్ చేసుకునేందుకు అని చెప్పి వాళ్ళ అమ్మ వచ్చి ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళ ఇల్లు దగ్గర కాబట్టి డైలీ వాళ్ళ అమ్మాయి వచ్చి పిలిచికెళ్తుంది. బట్ ఇక నుంచి వాళ్ళు వేరొక అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతున్నారంట. అది స్కూల్ నుంచి చాలా దూరం. సో అప్పుడు కూడా నన్ను వచ్చి పిలిచికెళ్తావు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా వెళ్తుంటారు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి ఎప్పుడు రాత్రి అయితే పాట పాడుకుంటా వెళ్తుంటాడు కదా ఆ స్కూల్ స్టూడెంట్, వాడిని చూపిస్తారు. వాడికి జస్ట్ చీకటి అంటే మాత్రమే భయం, కానీ క్లాస్ లో మాత్రం చదువులోను స్పోర్ట్స్ లోను రెండిట్లో టాపే అనమాట. ఆ తర్వాత మనం 4th ఎపిసోడ్ లో చూసిన డ్రైవర్ ని చూపిస్తారు. ఆయన మార్నింగ్ నుంచి ఆ బస్సును డ్రైవ్ చేసింటాడు కాబట్టి బ్రేక్ వేసినప్పుడల్లా బ్రేక్ సరిగ్గా పడట్లేదు అని చెప్పి ఆయన నోటీస్ చేసింటాడు. సో వెంటనే కంపెనీ వాళ్ళకు కాల్ చేసి ఇలా బ్రేక్ సరిగ్గా పనిచేయట్లేదు, దగ్గరలోనే ఒక గరాజ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూపించిన అంటే వాళ్ళు సరే అంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆయన లోకల్లో రిపేర్ చేపిస్తే ఆయన డబ్బులు కట్టాలా, అదే కంపెనీ వాళ్ళు రిపేర్ చేపిస్తే వాళ్ళే డబ్బులు కట్టుకుంటారు కాబట్టి మనకెందుకు వచ్చని చెప్పి బస్ ఎక్కేసి స్టార్ట్ చేస్తాడు. ఈవెన్ దో బస్సు రిపేర్ లో ఉందని తెలిసినా కూడా వాళ్ళందరినీ ఎక్కించుకుంటాడు. అప్పుడే ఒక వయసైన బామ్మ ఆమె మనవన్ని కూర్చోపెట్టేసి సార్ కొంచెం పిల్లోని చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. వీని కొంచెం గుర్తు పెట్టకుండా వీరు కూడా అప్కమింగ్ సీన్స్ లో పనికొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మన స్పెక్సోన్ చూసుకుంటే ట్రైన్ నుంచి దిగే హడావిడ్లో తన కోసం కొన్న గిఫ్ట్ కేక్ అన్ని మర్చిపోయి దిగేసి ఉంటాడు. వెంటనే వెళ్దాం అనుకున్నా కూడా ట్రైన్ లేదనమాట. ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. కానీ రింగు మాత్రం అలానే ఉంది కాబట్టి ఏమైనా పర్లేదు, ఖచ్చితంగా మనం ఈ రోజు తనకు ప్రపోజ్ చేయనే పోతామని చెప్పి వెళ్తాడు. అట్లే తన గర్ల్ ఫ్రెండ్ ని చూసుకుంటే తనకని ఒక టూల్ షాపే ఉందన్నమాట. బట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతానమే అని చెప్పి కొంచెం బాధపడతా ఉంటుంది. అందుకే ఇంకొక వరల్డ్ లో చూసుకుంటే తను ఆ సూట్ కేసు ఓపెన్ చేసినప్పుడు అన్ని టూల్సే ఉనింటాయి. ఆ తర్వాత మన స్పెక్సోడు పరిగెత్త వచ్చి
వచ్చి బస్సు ఎక్కుతాడో లేదో కరెక్ట్ టైంకి మిగతా ప్యాసింజర్స్ అందరూ దిగేస్తారు, ఒక్క ఆ బుడ్డోడు తప్ప. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఇంకో స్టూడెంట్ ఉన్నాడు కదా, అదే పాట పాడుకుంటా వచ్చేవాడు, వాడు కూడా వచ్చి ఎక్కుతాడు. కనీసం ఇప్పుడైనా వాడి పేరు తెలుసుకుందాం. పేరు జియూంగ్ అనమాట. ఇక నుంచి ఆ పేరుతోనే వాడిని పిలుచుకుందాం. వచ్చేటప్పుడు బాస్కెట్ బాల్ తీసుకొస్తేనే మనకే తెలుస్తుంది వాడు ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ అని. ఆ తర్వాత మన రైటర్ అక్కను చూసుకుంటే తనకు చూసిన ఇల్లు అనేది తెగ నచ్చేసింది. బట్ అది అపార్ట్మెంట్స్ కదా, సో అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి అడుగుతా ఉంటారు. ప్రతి ఒక్కరికి వీళ్ళు సమాధానం చెప్తా రావాలని చెప్పి తన పార్ట్నరే వద్దు అనేసి ఉంటుంది. అయితే ఏముంది, మనకు ఇష్టపడే కదా మనం ఇలా ఉన్నాము, మనం ఎందుకు ఒకరిని చూసి భయపడాలని చెప్పి తను చాలా కాన్ఫిడెంట్ గానే ఉంటుంది. బికాస్ తను ఈ జనరేషన్ కాబట్టి. కానీ తను అలా కాదనమాట. వాళ్ళ రిలేషన్షిప్ వల్ల ఎక్కడ తన రెప్యుటేషన్ పోతుందేమో చెప్పి అందుకే ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తా వస్తుంది. బట్ ఆ విషయం తనకు నచ్చదనమాట. సో కోపంలో ఏదో ఒక బస్సు వచ్చేసరికి దాంట్లో ఎక్కేస్తుంది. చూస్తే అది మనోళ్ళు ఉంటున్న బస్సే అనమాట. వెంటనే తన పార్ట్నర్ కూడా అదే బస్సే ఎక్కుతుంది. అప్పటికే బస్సు కొంచెం రిపేర్ లో ఉంది అని చెప్పి పైన బోర్డులో అయితే వేసింటాడు. అయినా కూడా నెక్స్ట్ స్టాప్ లో మన హ్యూను వాళ్ళమ్మ పరిగెత్తా వచ్చి మరి బస్సు ఎక్కేస్తారు. బాగా చూసుకోండి, ఆ ఒక్క బుడ్డోడు తప్ప లాస్ట్ వీడియోలో మనం చూసిన మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఇదే బస్ లోనే ఉన్నారా. ఇంకా ఒక బ్రిడ్జ్ ని క్రాస్ చేసుకుని వెళ్తాంటే టక్కున ఒక టైర్ పంచర్ అయిపోయి టైరే బస్ నుంచి ఊడిపోయేసరికి వెంటనే బ్రేక్ వేద్దాం అనుకుంటాడు. ఆల్రెడీ బ్రేక్ పనిచేయలేదు కదా, ఇప్పుడు కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతుంది. దానివల్ల బస్సు కంట్రోల్ తప్పి వెళ్తాంటే వెనకాల ఉన్న ఒక ట్రక్ కి గుద్దేయడం వల్ల అంత హైట్ నుంచి కింద వాటర్ లోనే పడిపోతుంది. యాక్చువల్లీ ఆ దారి నుంచే స్పెక్సోడి గర్ల్ ఫ్రెండ్ వాడిని చివరిసారిగా మీట్ అవుదామని చెప్పి వస్తూ ఉంటుంది. కరెక్ట్ గా తన కళ్ళ ముందరే ఆ బస్సు అంత హైట్ నుంచి కింద పడేసరికి వెంటనే ఎమర్జెన్సీ నంబర్ కి కాల్ చేస్తుంది. కానీ పాపం తన వల్లే మాట్లాడే కాదు కదా, సో పరిగెత్తా వెళ్ళినట్టు చూపిస్తారు. మేబీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కో లేకుంటే ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసిందో ఏమో తెలియదు. కానీ వెంటనే పోలీసులు అంబులెన్స్ అందరూ వచ్చేసి వాళ్ళందరినీ బయటికి తీసి హాస్పిటల్ కే తీసుకొచ్చేస్తారు. అందరూ సీరియస్ కండిషన్ లోనే ఉన్నారు. బట్ మన స్పెక్సోడ్ మాత్రం ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉన్నాడంట. బికాస్ వాడి బ్యాక్ అనేది సివియర్ గా డ్యామేజ్ అయింది. ఆల్సో వాడి నుంచి ఎటువంటి పల్సు చూపించట్లేదు. ఆ బస్ డ్రైవర్ ని చూడండి, ఫుల్ గా వాటర్ తాగేసినట్టున్నాడు. అందుకే వాడి కడుపు ఇంత పెద్ద సైజ్ లో ఉబ్బిపోయింటుంది. అప్పుడే ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ మన హీరోయిన్ దగ్గరికి వచ్చి, మేడం ఛాతి దగ్గర భయంకరంగా నొప్పేస్తుంది, ఏంటో తెలియట్లేదంటే సార్ కాసేపు అక్కడికి వెళ్ళి కూర్చోండి అని చెప్పేసరికి ఆయన వెళ్ళిపోతాడు. పాపం అంత వర్షంలో కూడా స్పెక్సోడి గర్ల్ ఫ్రెండ్ పరిగెత్తా హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్న ఉండేసరికి ఎక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళ అమ్మ మన మీదకి వస్తుందేమో అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక డెడ్ బాడీని నిదానంగా తోసుకొస్తుంటే వాళ్ళందరి కళ్ళలోనూ ఒక భయం, ఎక్కడ మన కొడుకు పేరు మన కూతురు పేరు చెప్పేశారేమో అని. బట్ ఫస్ట్ చనిపోయింది ఆ బస్ డ్రైవర్ అనమాట. ఇంకా తన భార్య కూడా చెప్పేసరికి తను కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ స్కూల్ స్టూడెంట్ జియూంగ్ ఉన్నాడు కదా, వాడిని తోసుకొస్తారు. వాడేం చనిపోలేదంట, జస్ట్ కాలు మాత్రమే ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసరికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతోనే వెళ్తారు. నిజంగా వాళ్ళు 10 నిమిషాలు వెయిట్ చేస్తారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ప్రాణాలతో ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు. అది మాత్రం నిజంగా నరకం గైస్. కానీ ఆ సీన్ ని అంత రియలిస్టిక్ గా రీక్రియేట్ చేసింటారు చూడండి. నిజంగా ఆ క్రెడిట్ మాత్రం ఆ యాక్టర్స్ కి మాత్రమే పోతుంది. ఆ తర్వాత స్కూల్ అమ్మాయి ఉంది కదా హ్యూన్, తనకేం కాలేదనమాట, తను ప్రాణాలతోనే ఉంది. అందుకే తన్ని చూడ్డానికి అని చెప్పి వాళ్ళ నాన్న వచ్చింటాడు. బట్ ఆయన వచ్చేదే ఫ్యూనరల్ డ్రెస్ తో వచ్చింటాడు. బికాస్ హ్యూన్ ఏమో బతికిపోయింది, బట్ తన్ని కాపాడిన వాళ్ళ అమ్మ ప్రాణాలు కోల్పోయింటుంది. ఆ తర్వాత రైటర్ అక్కని తీసుకొచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతారు. లాస్ట్ కి ఒక డెడ్ బాడీని తోసుకుంటా వచ్చేసరికి వీళ్ళ కంట్లో నుంచి నీళ్ళు ఆగట్లేదు. బట్ అది స్పెక్సోడ్ కాదనమాట, రైటర్ అక్క యొక్క పార్ట్నర్. అప్పుడే వాళ్ళకు ప్రాణాలే తిరిగి వస్తుంది. అప్పుడే ఒకడు, మేడం ఇది మీ కొడుకు మొబైల్ అని చెప్పి ఇచ్చెళ్తాడు. కరెక్ట్ టైంకి తన గర్ల్ ఫ్రెండ్ కూడా కాల్ చేసేసరికి వాళ్ళమ్మ కోపంతో కట్ చేస్తుంది. సారీ గైస్, నేను ఇంకా తను ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకున్నా, కానీ పాపం తను హాస్పిటల్ బయట వెయిట్ చేస్తుంది. అప్పుడే కోపంలో వాళ్ళ అమ్మ తన కొడుకు ప్రాణాలతో ఉన్నాడా లేదా అనే విషయం కూడా తెలుసుకోకుండా నా కొడుకు చనిపోవడానికి పూర్తి కారణం నువ్వే అని చెప్పి మెసేజ్ చేసేసరికి పాపం తనకు గుండె పగిలినట్టు అయిపోయి అక్కడి నుంచి ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్పెక్సోడ్ని కూడా తీసుకొస్తారు. కొంచెం సీరియస్ కండిషన్ లోనే ఉన్నాడు, బట్ చనిపోలేదు కదా, అంతవరకు మంచి విషయమే. అప్పుడే వాళ్ళ నాన్న ఎంతైనా నువ్వు తనకు అలా మెసేజ్ చేసిండకూడదు అని చెప్పి వాడు ప్రాణాలతోనే ఉన్నాడు అని చెప్పి మెసేజ్ చేద్దాం అనుకుంటే 10 నిమిషాలకు ముందే తను ఒక మెసేజ్ చేసి ఉంటుంది. ఏంటంటే మీరు ఎక్కడికైతే వెళ్తారో నేను అక్కడికే వచ్చేసని చెప్పి ఉంటుంది. అట్లే ఇంట్లో చూసుకుంటే మెడకు ఊరేసుకుని చనిపోతా ఉంటుంది. అదే టైంకి వాళ్ళ నాన్న వాడు బతికే ఉన్నాడు, వాడు చనిపోలేదు, వాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అని చెప్పి మెసేజ్ పంపిస్తాడు. లక్కీగా తను కూడా చూస్తుంది. సో ఎలాగైనా వాడి కోసం మనం బతకాలని చెప్పి ఆ తాడును తీద్దాం అనుకుంటే అప్పటికే అది టైట్ గా చుట్టుకునేసి ఉంటుంది. అలా తీసే ప్రాసెస్ లోనే తన గోర్లని ఎగిరిపోయింటుంది. లాస్ట్ కి ఎంత ట్రై చేసినా కూడా తీసే కాదనమాట. వాడు ప్రాణాలతో ఉన్నాడు అని తెలిసే తను ప్రాణాలు వదిలేస్తుంది.
ఇక్కడ నుంచి 6th ఎపిసోడ్ అనమాట. ఓపెనింగే స్పెక్సోడి గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది కదా, తన డెడ్ బాడీని చూపిస్తారు. తన బాడీ కూడా వీళ్ళ మార్చురీకే వచ్చినట్టుంది. అందుకే తన బాడీని భద్రంగా అయితే ఆ ఫ్రీజర్ లో పెడతారు. మామూలుగా వచ్చిన ప్రతి బాడీని వీళ్ళు 3 రోజుల దాకా స్టోర్ చేస్తారనమాట. అదే డాక్టర్ కరెక్ట్ గా 3 రోజుల వరకు ఎందుకు డెడ్ బాడీని అలానే స్టోర్ చేస్తారు? మేబీ చనిపోయిన వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చి గుడ్ బై చెప్పాలనా అంటే కరెక్టే, బట్ అది సగం మాత్రమే నిజం అంటాడు. నిజానికి ముందు కాలంలో మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళందరినీ 3 రోజుల దాకా అలానే ఉంచుతారనమాట. మేబీ చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకంతో. వాళ్ళు తిరిగి రావచ్చు, లేకుంటే తిరిగి రాకపోవచ్చు. బట్ ఉన్న 3 రోజుల్లో వాళ్ళకు నచ్చిన వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేశారంట. వాళ్ళకు నచ్చిన వాళ్ళతో వాళ్ళకు నచ్చిన విషయాలు చెప్తారంట. మొత్తానికి వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ 3 రోజుల్లోనే ముడిపడి ఉంటాయి. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన స్పెక్సోడు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ పాస్ట్ మెమరీస్ అన్నిటినీ చూపిస్తారు. తను డంబ్ అండ్ డెఫ్ అనేది మనోడికి ఒక ప్రాబ్లమే కాదనమాట. తనతో పార్కులకి వెళ్ళడం, థియేటర్స్ కి వెళ్ళడం, గుళ్ళకి వెళ్ళడం అని చెప్పి తనతో హ్యాపీగా తిరిగింటాడు. అలానే ఒక పెద్ద డ్రమ్ము దగ్గరికి వచ్చి తన పేరు చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. మేబీ తనకు వినపడకపోవచ్చు, బట్ ఆ వైబ్రేషన్స్ వల్ల వాడేం చెప్తాడు అని చెప్పి తనకు కన్వే అవుతుందన్నమాట. లవ్ యూ టూ అని చెప్పేటట్టుగానే టప్ టప్ అని చెప్పి ఆ డ్రమ్ముని కొడుతుంది. ఇప్పుడు అర్థమైందా? స్టార్టింగ్ సీన్ లో వాడు తనని చూసినప్పుడు తను ఎవరో కూడా వాడికి గుర్తులేదు. అందుకే కనీసం ఇలా టప్ టప్ అని కొడితేనే గుర్తొస్తుందేమో అని చెప్పి కొట్టింటుంది. బట్ వాడికి అప్పటికీ గుర్తు రాలేదన్నమాట. అందుకే నెక్స్ట్ డే తను ఒంటరిగా కూర్చొని మాట్లాడేందుకు ట్రై చేస్తుంది. రియాలిటీలో అయితే తను మాట్లాడలేదు అని చెప్పి మనకు కూడా ఆల్రెడీ తెలిసిందే కదా. బట్ ఇది వేరొక వరల్డ్ కదా, సో కష్టపడి మాట్లాడేసరికి లాస్ట్ కి తను మాట్లాడేస్తుంది. అలా తన నోటి నుంచి వచ్చిన మొదటి మాట కిమ్ ఐ లవ్ యూ టూ అంటుంది. కిమ్ మరెవరో కాదనమాట, ఆ స్పెక్సోడే. అలానే ఫస్ట్ డే తను కూర్చోంటే వాడు వచ్చి చూసాడు. బట్ తను ఎవరో కూడా వాడికి గుర్తులేదు కాబట్టి చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. బట్ తను చూస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమో వెన్నపూసి విరిగిపోయినట్టు దమ్మని పడిపోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో చూసుకుంటే తన టూల్ షాప్ అలాగే ఆ అమ్మాయి ఇల్లు రెండు ఒకే ప్లేస్ లోనే ఉన్నాయి కదా. అప్పుడే ఆ ఇంటికి 2 వ్యక్తులు వచ్చింటారు. యాక్చువల్లీ తనకు రిలేటివ్స్ అని చెప్పి ఎవరు లేదనమాట. అందుకే గవర్నమెంటే ఇద్దరిని పంపించి తన ఇంట్లో ఉన్న సామాన్లు, తన పర్సనల్ థింగ్స్ అన్నిటిని తీసుకొచ్చేయమని చెప్పేసరికి వాళ్ళు కూడా ఒక్కొక్కటిగా ఎత్తి పెడతాంటారు. బట్ అప్పుడే లోపల నుంచి సరక్ సరక్ అని చెప్పి సౌండ్ వచ్చేసరికి వాడికి క్లియర్ గా అర్థమైపోతుంది లోపల ఆ అమ్మాయి ఆత్మ అలానే ఉంది అని. సో ఇంకోని కూడా పిలిచి రే గమ్మున ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా, ఆ అమ్మాయి ఆత్మ ఇంకా ఇక్కడే ఉంది అని చెప్పేసి వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అట్లే లోపల చూసుకుంటే ఆ అమ్మాయి సరక్ సరక్ అని చెప్పి ఏమో కుడుతుంది. వెంటనే ఆ కిమ్ ఉన్నాడు కదా స్పెక్సోడు, వాడు లేస్తాడు. కానీ వాడు ఎక్కడున్నాడు అని చెప్పి వాడికే తెలియదన్నమాట. సో మళ్ళీ పడిపోతాడు. ఆ తర్వాత సెకండ్ డే తను కూడా అక్కడే కూర్చుంటుంది. వాడు తన్ని చూస్తాడు. బట్ ఎవరో కూడా తెలియకపోయేసరికి వాడు కూడా గమ్మున వెళ్ళిపోతా అంటే అప్పుడే తను టప్ టప్ అని చెప్పి సౌండ్ చేస్తుంది. కనీసం ఇప్పుడైనా గుర్తుపడతాడేమో అని. కానీ ఇప్పుడు కూడా వాడికి గుర్తు రాకపోయేసరికి గమ్మున వెళ్ళిపోతాడు. బట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పడిపోతాడు. ఆ తర్వాత థియేటర్ లో చూసుకుంటే వాళ్ళెవరో ఇద్దరు లవర్స్ వచ్చి సినిమా చూస్తుంటారు. అప్పుడే ఏమో సరక్ సరక్ అని చెప్పి సౌండ్ వచ్చేసరికి ఏందబ్బా ఈ సౌండ్ అని చెప్పి నిదానంగా తిరిగి చూస్తే ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా అమ్మాయిని చూస్తుంది. మళ్ళీ తిరిగి చూస్తే తను కనిపించదు. కానీ సూట్ కేసు మాత్రం కనిపించేసరికి పరిగెత్త వెళ్ళి చూస్తే ఇప్పుడు సూట్ కేసు కూడా కనిపించకపోయేసరికి తను భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సరక్ సరక్ అని చెప్పి ఏమో కుడుతుంది. అలా కుట్టడం ఫినిష్ చేసిన తర్వాత వెంటనే ఆ స్పెక్సోడ్ ఉన్నాడు కదా వాడు లేస్తాడు. మేబీ అలా కుట్టే ప్రతిసారి వాడు కాన్షియస్ లోకి వస్తాడేమో. అందుకే వాళ్ళిద్దరు వెళ్ళినారు కదా ఒక పెద్ద డ్రమ్ము దగ్గరికి, అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత 3వ రోజు చూసుకుంటే ఇదే తనకు లాస్ట్ డే అనమాట. ఆ తర్వాత తన బాడీని ఫ్రీజర్ నుంచి బయటికి తీసి కాల్ చేస్తారు. కరెక్ట్ గా అదే రోజు ఫుల్ గా వర్షం పడేసరికి తను అదే ప్లేస్ లో కూర్చుంటే వాడు కూడా పరిగెత్త వచ్చి గొడిగిచ్చి తీసుకెళ్ళమంటాడు. అప్పుడే తను నేను తెలీదని అడిగితే ఎందుకు తెలీదు, నిన్న మొన్న ఇక్కడే కూర్చున్నావు కదా అలా తెలుసు అంటాడే. కానీ తను వాడి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వాడికి గుర్తే లేదనమాట. ఆ తర్వాత తనేం చెప్పింటుంది, ఇది 3వ రోజు నాకు ఎక్కువ సమయం కూడా లేదు అని ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అలా అనింది అని. కానీ ఫస్ట్ ఎపిసోడ్ లో వాడికి అర్థం కాక వాడు గుమ్న వెళ్ళిపోయింటాడు. బట్ అదే రియాలిటీలో చూసుకుంటే వాళ్ళు 3 రోజుల తర్వాత డోర్ ఓపెన్ చేసి దాన్ని బయటికి తీద్దాం అనుకుంటారు. బట్ డోర్ ఓపెన్ అవ్వకుండా స్టక్ అయిపోయింటుంది. డాక్టర్ ఎవరినైనా రప్పించి డోర్ ఓపెన్ చేపిద్దామా అంటే వద్దమ్మా, తను స్టార్ట్ చేసిన పని ఇంకా ముగించినట్టు లేదు, తను మనస్ఫూర్తిగా వచ్చినప్పుడే మనమే తీసుకెళ్దామంటాడు. ఆ తర్వాత లైట్ షాప్ లో చూసుకుంటే పోలీస్ అయినా ఆ దొంగ కోసం వెతుక్కుంటా లైట్ షాప్ లోపలికి వచ్చి వాడు ఎక్కడ కనిపించకపోయేసరికి వాడి గుర్తులన్నీ చెప్పేసి బయలుదేరదాం అనుకుంటాడు కదా. అప్పుడే ఆ లైట్ షాప్ ఓనర్ కూడా ఈ టైంలో ఓపెన్ లో ఉండే ఒకే ఒక షాప్ నాది మాత్రమే, మేబీ మీరు ఇంకాసేపు వెయిట్ చేస్తే మీరు వెతికే వ్యక్తి ఇక్కడిగా వస్తాడేమో అని చెప్పేసరికి ఆయన కూడా మనసు మార్చుకుని లోపలికే వస్తాడు. ఇంకా ఆయనకు కూడా ఒక కాఫీ ఇచ్చేసరికి వాళ్ళిద్దరూ తాక్కుంటా మాట్లాడుతుంటారు. అప్పుడే టాపిక్ ఏమొస్తుందంటే మీకు పిల్లలు ఉన్నారా అని అడిగితే షాప్ ఓనర్ ఏం చెప్తాడంటే ఉండేది ఒక చిన్న పాప అంటాడు. అంటే ఇప్పుడు లేదనే కదా అర్థం. సరే మీకు సార్ అడిగితే నా వైఫ్ కి 4 months ఉన్నప్పుడే బేబీ మిస్క్యారేజ్ అయిపోయింది అని చెప్పి సాడ్ గా చెప్పిన తర్వాత సరే ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వాడిని వెతుక్కుంటా మన హ్యూన్ చదువుతుంది
కదా స్కూల్, అక్కడికి వచ్చేసి తన క్లాస్ లోపలికి వచ్చేసి చూస్తే ఎక్కడ కనిపించకపోయేసరికి సరే అని చెప్పి వెళ్తా అంటే అప్పుడే అక్కడ ఉన్న లాకర్ నేమ్స్ చూస్తాడు. వాటి పేర్లంతా సోమంగ్, సారంగ్, బోబే, హేస్తల్ అని చెప్పి ఉండేసరికి వాటన్నిటిని చూసి ఆశ్చర్యపోతాడు. బికాస్ ఆ పేర్లలో ఏదో ఒక పేరుని వాళ్ళకు పుట్టబోయే పాపకు పెడదామని చెప్పి వాడి వైఫ్ ఇద్దరు డిస్కస్ చేసింటారు కాబట్టి. అదే టైంకి మళ్ళీ ఆ డెలివరీ చేస్తాడు కదా, వాడి స్కూటీ సౌండ్ వినిపించేసరికి దాన్ని ఫాలో చేసుకుంటా ఆ పక్క ఈ పక్క అని చెప్పి పిచ్చి కుక్కలా తిరుగుతుంటాడు. కానీ ఎక్కడ వాడు మాత్రం కనిపించకపోయేసరికి వాడు అలసిపోయి గొమ్మన కూర్చునేస్తాడు. అప్పుడే వాడి కళ్ళు ఒకలా అవడం గమనించవచ్చు. ఇంకా అదే టైంకి మళ్ళీ ఆ స్కూటర్ సౌండ్ వినిపించేసరికి మళ్ళీ వాడి కోసం పిచ్చి కుక్కలా పరిగెత్తాడు. ఆ తర్వాత మన హ్యూన్ ని చూసుకుంటే ఈసారి ఎలానో ఆ చీకటి వీధిని దాటేసి తన అపార్ట్మెంట్ దగ్గరికే వచ్చేస్తుంది. బట్ నిన్న ఒకడు వచ్చి భయపెట్టినాడు కదా, వాడెక్కడ మళ్ళీ కనిపిస్తాడేమో అని చెప్పి తను భయపడతా వెళ్తాంటే అప్పుడే భౌ భౌ అని చెప్పి ఒక కుక్క అరుస్తుంది. ఏ డాగి, ఊరికి అరవద్దు, నీ కోసం ఒకడు పిచ్చోళ్ళ వెతుకుతున్నాడు, నువ్వు కనుక వాడి కంటికి కనిపిస్తే నిన్నేమన్నా చేస్తాడు, సో వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి అది కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటే లాస్ట్ మినిట్ లో వాడెవడో చేయి పెట్టి లోపలికి దూరేస్తాడు. వాడు మరెవరో కాదనమాట, మన స్పెక్సోడే. వాడు మంచోడు అని చెప్పి మనకు తెలుసు, కానీ తనకు తెలియదు కదా. సో వాడు మనిషా దెయ్యమా మనలేమన్నా చేస్తాడని చెప్పి భయపడతా కరెక్ట్ గా తన ఫ్లోర్ వచ్చేసరికి పరిగెత్తా వచ్చేస్తుంది. కానీ వాడి ఇల్లు కూడా తన ఇంటి పక్కనే కదా, సో తన వెనకాలే వస్తాంటే తను ఫుల్ భయపడిపోతుంది. బట్ ఎప్పుడైతే తన్ని క్రాస్ చేసుకుని పక్కింటికి వెళ్తాడో అప్పుడే కొంచెం తను నార్మలే అవుతుంది. అవును పాప, మీ ఇల్లు కూడా మా ఇంటి పక్కనేనా, సరే ఎన్నేళ్ళుగా ఉంటున్నారు అని అడిగితే అంటే అంకుల్ అది అని చెప్పొసంటే మళ్ళీ దమ్ముని పడిపోతాడు. అయ్యో అంకుల్ ఏమైంది అని అడుగుతాంటే అదే టైంకి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి ఏ పాప నువ్వుకున్న లోపలికి వెళ్ళి అని చెప్పి వాడిని సూట్ కేసులో వేసుకుని ఎత్తుకెళ్తాంటే దాన్ని దొంగచాటుగా చూస్తున్న హ్యూన్ ని వాళ్ళమ్మ టక్కని లాగేస్తుంది. తను కూడా కరెక్ట్ గా మనోళ్ళు ఇంటి ముందరే ఆగి మీ ఇద్దరికి కూడా యాక్సిడెంట్ అయింది, అందుకే మీ ఇద్దరు ఈ ప్రపంచానికి వచ్చినారు, అయినా కూడా మీ ఇద్దరు గుర్తున్నారు, కానీ నేను మాత్రం వీడికి ఎందుకు గుర్తులేదు అని చెప్పి తను బాధపడుకుంటా వెళ్తుంది. మా నన్నెందుకు మా ఆపుతున్నావు, ఆ లేడీ అతను ఏమన్నా చేస్తుంది మా, మనమేమో అతన్ని కాపాడాలా, అసలు తనేం చెప్పిందో నాకేమాత్రం అర్థం కాలేదు, అసలు ఏమైంది మా అంటే తను అదేది పట్టించుకోకుండా డస్ట్బిన్ నే చూపించి లైట్ బల్బ్ ఎక్కడ అని చెప్పి సైకిల్తోనే అడుగుతుంది తప్ప నోరు తెరిచి మాట్లాడనంటాంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా డైలీ బల్బులు అని చెప్పి వాళ్ళమ్మ కంటిన్యూస్ గా అడిగేసరికి ఫ్రస్ట్రేట్ అయిపోయిన మన హ్యూన్ బల్బులన్నింటినీ దొబ్బేసి కోపంగా వెళ్లి రూమ్ లో లాకేసుకునేస్తుంది. ఇంకక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూసుకుంటే అప్పుడే తను హాస్పిటల్ కే వస్తూ ఉంటుంది. అలా వచ్చే దారిలో ఒక టీనేజ్ పిల్లోడు అలాగే పక్కనే ఒక వయసైన బామ్మ కనిపిస్తుంది. బట్ తను వెళ్ళిపోయిన తర్వాత ఆ వయసైన బామ్మ కనిపించకపోయేసరికి అప్పుడే మనకే అర్థమవుతుంది ఆ వయసైన బామ్మ చనిపోయి ఆత్మలా తిరుగుతాంది అని. బట్ తను బాధగా కూర్చొని ఉండేసరికి మన హీరోని తన్ని కాసేపు ఓదారుద్దామని చెప్పి వచ్చి మాట్లాడిస్తుంది. యాక్చువల్లీ తన కోసమే లోపల తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడుస్తున్నారంట. బట్ దాన్ని చూసి తట్టుకోలేకే తను బయటికి వచ్చేసి ఉంటుంది. ఆల్సో ఇంతసేపు తన పక్కనోడు ఉన్నాడు కదా, వాడు ఆమె మనవడంట. తనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో అందరికన్నా ఆమె మనవడంటేనే చాలా ఇష్టమంట. నిజానికి తను చనిపోయిన దాని గురించి బాధపడట్లేదు, చనిపోయిన తర్వాత పునర్జన్మ పొందడమో లేకుంటే ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్లడమో జరుగుతుంది కదా. అలా వెళ్లేటప్పుడు తన ఫ్యామిలీ గురించి తన మనవడి గురించి మొత్తం జ్ఞాపకాలు చెదిరిపోతాయనే విషయాన్ని తలుచుకుని బాధపడేసరికి మన హీరోని ఓదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హాస్పిటల్ కి వచ్చింటే కిమ్ ఉన్నాడు కదా స్పెక్సోడు, వాడికి సివియర్ గా డ్యామేజ్ అయ్యి వాడు అన్కాన్షియస్ అయి పనుకుంటే ఆ ప్లేస్ కి చనిపోయిన వాడి గర్ల్ ఫ్రెండ్ వచ్చి బోర్మని ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన మన హీరోయిన్ తన దగ్గరికి వచ్చి ఇక్కడ ఏడిస్తే ఏ ప్రయోజనము లేదు, అదే వాడి ప్రపంచానికి వెళ్తే వాడిని ప్రాణాలతో తిరిగి తీసుకురావచ్చు అని చెప్పేసరికి అప్పుడే తను వాడి ప్రపంచానికి వెళ్ళింటుంది. ఇంకో భారీ విషయాన్ని చెప్పనా, స్టార్టింగ్ నుంచి నేనేం చెప్పింటాను, యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ కొంచెం సీరియస్ కండిషన్ లోనే ఉన్నారు. బట్ మన స్పెక్సోడు మాత్రం డేంజర్ లో ఉన్నాడు. బికాస్ వాడు ఎప్పుడైనా చనిపోవచ్చు, ఎందుకంటే వాడి వెన్నపూసే విరిగిపోయింది అన్నాను కదా, అది వాస్తవమే. బట్ సడన్ గా పార్ట్ 1 ఎండింగ్ లో ఏం చెప్పింటాను, ఎవరో ఒక ర్యాండమ్ పేషెంట్ వాడు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. బట్ సడన్ గా ఏమైందో ఏమో తెలియదు, వాడి బాడీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. అసలు వాడు ఎలా కోలుకుంటున్నాడు అని చెప్పి డాక్టర్స్ కే అర్థం కాలేదు అని చెప్పినాను కదా, అది మరెవరో కాదు మన స్పెక్సోడే. బట్ వాడు బతికిన దానికి ముఖ్య కారణం తన చనిపోయిన గర్ల్ ఫ్రెండ్ అంటే నమ్ముతారా, ఎస్ తనే అనమాట. ఎలా అంటే తను వాడి ప్రపంచానికి వెళ్ళి వాడు పడిపోయినప్పుడల్లా సరక్ అని చెప్పి ఏదో కుడతాంది కదా, అది వాడి వెన్నపూసనే అనమాట. అలా ప్రతిసారి వాడి వెన్నపూసను కుట్టిన దాని వల్లే వాడి బ్యాక్ బోన్ హీల్ అయ్యి ఇప్పుడు రియాలిటీలో వాడు కొంచెం స్టేబుల్ గా ఉన్నాడు. ఆల్సో ఇప్పుడు వాడున్న కండిషన్ లో ఖచ్చితంగా బతికేస్తాడు అని చెప్పి డాక్టర్సే షూరిటీ ఇవ్వగలరు. బికాస్ ఆఫ్ హర్ చనిపోయిన తర్వాత కూడా వాడిని కాపాడింది కదా, దట్స్ కాల్డ్ అన్కండిషనల్ లవ్ మ్యాన్.
ఆ తర్వాత మన రైటర్ అక్కను చూసుకుంటే ఇక్కడ ఒక భారీ విషయాన్ని చెప్పనా, ఇన్ని రోజులు తన ఇంట్లో ఏదో ఒక పొడవైన దెయ్యం ఉంది అని చెప్పి లాస్ట్ ఎపిసోడ్స్ లో చెప్పినాను కదా, తను మరెవరో కాదనమాట, తన పార్ట్నరే. యాక్చువల్లీ ఆ బస్ యాక్సిడెంట్ లో మన రైటర్ అక్క కూడా చనిపోవాల్సిందనమాట. బట్ ఆ డిజాస్టర్ జరిగేటప్పుడు తన పార్ట్నర్ తన్ని గట్టిగా కౌగులించుకుని తన్ని ప్రొటెక్ట్ చేసిన దాని వల్లే తను బతికింటుంది, తన పార్ట్నర్ చనిపోయి ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా తన ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే చివరిసారిగా తనకు గుడ్ బై చెప్దామనే. కానీ ప్రతిసారి తన కంటికి తను ఒక దెయ్యంలానే కనిపించుంటుంది, బికాస్ తను ఎవరో కూడా తనకు గుర్తులేదు కదా, అందుకే అనమాట. బట్ ఇప్పుడు గతం మొత్తం గుర్తు వచ్చేసింది కాబట్టి తన పార్ట్నర్ తన్ని కౌగులించుకున్నట్టు చూపిస్తారు. ఇంకక్కడ సీన్ వచ్చేసి రియాలిటీలో చూసుకుంటే ఇప్పుడు ఇంకొక భారీ విషయం రివీల్ అవుతుంది. యాక్సిడెంట్ జరిగిన రోజు బస్సు లోపల ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ మనం వేరొక ప్రపంచంలో చూసినాం కదా, బట్ ఒక్క బుడ్డోని మాత్రం మిస్ చేయనాం. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేదానికి ముందే జస్ట్ టైర్ ఊడిపోయినప్పుడే ఏదో ప్రమాదం జరుగుతుందని అర్థం చేసుకున్న జియుంగాడు అంటే పాట పాడేవాడు. కరెక్ట్ గా బస్సు క్రాష్ అయ్యే టైంకి వాడి బాస్కెట్ బాల్ ఎత్తి ఆ బుడ్డోడి తల కింద పెట్టినాడు కాబట్టి వాడు ఆ రోజు బతికిపోయినాడు. అందుకే వాడి కండిషన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేందుకు, ఆల్సో వాడి బాస్కెట్ బాల్ ని రిటర్న్ ఇచ్చేందుకు చెప్పి వచ్చింటే మన హీరోయిన్ దాన్ని తీసుకొని నేను నీ గురించి చెప్పి ఇచ్చేసాలని చెప్పి వాడిని పంపించేస్తుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మళ్ళీ మన పోలీసుని చూసుకుంటే ఆ దొంగగాడు దొరక్క టెన్షన్ ఎక్కేసి సిగరెట్ తాదామని చెప్పి సిగరెట్ నోట్లో పెట్టుకుని ఆ లైటర్ ని అంటిస్తాడో లేదో ఒక్క క్లిక్ కే ఆన్ అయిపోతుంది. అక్కడికే వాడికి డౌట్ వచ్చేసా, ఎన్నోసార్లు సిగరెట్ తాగదామని చెప్పి దాన్ని ఆన్ చేసింటాడు, బట్ ఒక్కసారి కూడా పనిచేసి ఉండదు. ఈవెన్ కాస్త ఫ్యూయల్ కూడా పట్టి ఆన్ చేసింటాడు, అప్పటికి కూడా ఆన్ అయిండదు. బట్ ఇప్పుడు సడన్ గా అంటుకునేసరికి సంథింగ్ ఇస్ ఫిషీ అని అర్థం చేసుకున్నవాడు వెంటనే పరిగెత్త లైట్ షాప్ లోపలికి వచ్చేస్తాడు. వచ్చి రాగానే కాఫీ అడిగేసరికి ఆయన కూడా ఉడుకుడుగ్గా ఇస్తాడో లేదో ఎత్తి గుడక్ అని చెప్పి నీళ్ళు తాగినట్టు తాగేస్తాడు. బికాస్ దాని యొక్క వేడి గాని లేకుంటే టేస్ట్ గాని ఏ మాత్రం తెలియట్లేదు. కంప్లీట్ గా అర్థం చేసుకునేస్తాడు ఇది రియాలిటీ కాదు అని. సో ఈ ప్లేస్ ఎక్కడుంది అని అడిగితే ఎవరికి తెలుసు అని చెప్పి ఆయన గ్లాసెస్ తీస్తే ఆయన కళ్ళు కూడా సేమ్ పిల్లి కళ్ళులా మారి మెరుస్తుంది. ఇక్కడ నుంచి 7th ఎపిసోడ్ అనమాట. ఓపెనింగ్ లాస్ట్ పార్ట్ యొక్క కంటిన్యూషన్ చూపిస్తారు. నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పి పోలీస్ ఆయన అడిగితే అదే నేను కూడా అడుగుతాండేది, మనం ఎక్కడ ఉన్నాము అని చెప్పి అడిగితే వెంటనే ఆయన కళ్ళు పిల్లి కళ్ళులో మారుతుందో లేదో వెంటనే పోలీసుడి కళ్ళు వైట్ గా మారిపోతుంది. అప్పుడే ఆ లైట్ షాప్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయన గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఆయన కూతురు ఒక బిల్డింగ్ లో ఉన్నారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అంత పెద్ద బిల్డింగ్ అంత హైట్ నుంచి ఒక్కసారిగా కూలిపోయింటుంది. మనోడు వాడి కూతురు కోసం నిదానంగా పాక్కుంటా వెళ్ళి చూస్తే వాడి కూతురేమో కనిపించేస్తుంది. బట్ పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద గోడలన్నీ తన కాళ్ళ మీద పడిపోయేసరికి తను ఒక్క ఇంచు కూడా అక్కడి నుంచి కదలలేదన్నమాట. అయినా కూడా మనోడు నమ్మకాన్ని వదులుకోకుండా చిడితల్లి ఏం భయపడద్దమ్మా, నాన్న వచ్చేస్తున్నాడు కదా, ఇంకంతా నాన్న చూసుకుంటాడు అని చెప్పి అంత పెద్ద గోడను ఎత్తేందుకు ట్రై చేస్తాడు. బట్ అది కొంచెం కూడా కదలదనమాట. పాపం మనోడు కూతుర్ని కాపాడలేక నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పి కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటుంది. అయినా కూడా తన ముందర చూపించుకోకుండా చిడితల్లి ఏం లేదులేమ్మా, నాన్న ఎలా అయినా నిన్ను కాపాడేస్తాడు అని చెప్పి మోటివేట్ చేస్తానే ఉంటాడు. అప్పుడే కింద కొన్ని చాక్లెట్స్ కనిపించేసరికి ఆ చాక్లెట్ ని తీసి ఓపెన్ చేసి ఒకటి వాళ్ళ నాన్నకు తినిపించి ఇంకోటి తన నోట్లో వేసుకుంటుంది. చిటితల్లి ఉన్న చాక్లెట్స్ అన్ని నిదానంగా తింటా ఉండమ్మా, 2 నిమిషాలు నాన్న బయటికి వెళ్ళి ఎవరన్నా పిలుచుకొచ్చి నేను కాపాడతాను, అంతవరకు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా పాక్కుంటా వెళ్తాంటే దూరంలో వెలుతురు కనిపించేసరికి బయటికి వెళ్ళిపోతాడేమో అనుకుంటాం. బట్ నెక్స్ట్ సీన్ ఆ చీకటి వీధిలో నడుచుకుంటా వెళ్తాంటేనే మనకే అర్థమవుతుంది మేబీ వాడు చనిపోయినాడేమో అని. కానీ వాడు చనిపోయినాడని చెప్పి వాడికి తెలియదు కదా. సో హలో ఎవరన్నా ఉన్నారా, ఉంటే సాయం చేయండి అని చెప్పి గట్టిగా అరుచుకుంటా వెళ్తాంటాడు. బట్ ఎవరు రారనమాట. కానీ ఆ గల్లీలో ఓపెన్ లో ఉండే ఒకే ఒక షాపు ఆ లైట్ షాప్ మాత్రమే కదా. సో పరిగెత్తా లోపలికి వెళ్ళి చూస్తే సేమ్ అదే బ్లాక్ కలర్ గ్లాసెస్ వేసుకుని ఒక లేడీ ఉంటుంది. చెప్పండి సార్ ఏం కావాలంటే, అక్క నా కూతురు ఆ బిల్డింగ్స్ మధ్య ఇరుక్కునేసిందిగా, ఎలా అయినా కాపాడాలక, తను ఇంకా ప్రాణాలతోనే ఉంది, ఎవరైనా వచ్చి కాపాడనక అంటే సారీ సార్ దాంట్లో మనం ఏం చేయలేము, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి చాలా ప్రశాంతంగా చెప్తుంది. సాయం అడిగితే కూడా చేయను అంటానని చెప్పి మనోడికి కోపం వచ్చేసి ఆ ల్యాంప్ ఎత్తి పగల కొట్టేద్దాం అనుకుంటే టక్కున తను గ్లాసెస్ తీస్తుందో లేదో తన కళ్ళు కూడా పిల్లి కళ్ళులా మారేసరికి వెంటనే ఆ ప్లేస్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. దాంట్లో వాడు కూడా ఫ్రీజ్ అయిపోయింటాడు అనమాట. ఆల్సో వాడి కళ్ళు వైట్ గా మారిపోయింటుంది. ఇంకా తను కూడా నిదానంగా దగ్గరకు వచ్చి ఆ ల్యాంప్ ఎత్తి భద్రంగా పెట్టిన తర్వాతే మొత్తం నార్మల్ అవుతుంది. రే బుద్ధుండే చేసానవా, నీ కూతురు లైట్ కూడా ఇక్కడే ఉందిరని చెప్తేనే వాడికే అర్థమవుతుంది రియాలిటీలో వాడు చనిపోయినాడు, వాడి కూతురు మాత్రం ఒంటరిగా అక్కడ బాధపడుతుంది అని.
అని. ఆల్సో ఇది నార్మల్ లైట్ షాప్ కాదు అని అర్థం చేసుకుని నా కూతురు లైట్ ని ఇవ్వండి అని అడిగితే, సారీ తమ్ముడు, అది ఎవరంటే వాళ్ళు అడిగితే ఇచ్చేది కాదు, ఆ పర్సన్ వచ్చి అడిగితే మాత్రమే ఇవ్వాల్సిన లైట్. సో నీకివ్వడం కుదరదు అంటే దానికోసం ఏం చేయడానికన్నా సిద్ధమే అంటాడు. అది ఎంత కాలమైనా పర్లేదా అంటే ఎంత కాలమైనా పర్లేదు, నా కూతుర్ని బతికించుకుంటే చాలు అని చెప్పేసరికి, అలా అయితే ఒక డీల్ వేసుకుందామని చెప్పి తన స్పెక్స్ ని తీస్తున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ప్రెసెంట్ లో చూపిస్తారు. అసలు ఆ డీల్ ఏంటి, తన కూతుర్ని కాపాడేందుకు ఏం చేసినాడు అని చెప్పి ఇప్పుడు తెలియదు అనమాట. మేబీ లాస్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుందేమో. సరే నేను ఇక్కడికి వచ్చినానంటే నేను చనిపోయినా అంటే, లేదు నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నావు అంటాడు. సరే కానీ రియాలిటీలో నేను ఆ డెలివరీ చేసేవాడిని పట్టుకునేటప్పుడు ఒక అమ్మాయిని చూసిని, కానీ తను ఎన్నో రోజుల ముందే చనిపోయింది. అలాంటప్పుడు నేను చూసింది తన ఆత్మన అంటే కరెక్టే. మీ ప్రపంచంలో చనిపోయిన వాళ్ళు ఆత్మగా తిరిగితే వాళ్ళను గోస్ట్ అంటారు. అదే ఈ ప్రపంచంలో ప్రాణాలతో ఉన్న వాళ్ళు ఆత్మలుగా తిరిగితే మిమ్మల్నే గోస్ట్ అంటారు అంటాడు. ఏందో నువ్వు ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశాను, నాకు అదంతా ఏమొద్దు. ఈ ప్లేస్ ఏంది, ఎక్కడుంది, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలంటే ఈ ప్లేస్ ని ఆఫ్టర్ లైఫ్ అంటారు అంటాడు. అంటే మరు జన్మకు వెళ్లే ప్రదేశం అన్నమాట. అప్పుడే ఆ ప్లేస్ మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ లో మారిపోతుంది. ఆ తర్వాత చలి చలి అని చెప్పి ఎప్పుడు ఓడు వణుకుతా ఉంటాడు కదా, వాణ్ణి చూపిస్తే మళ్ళీ ఆ కుక్క బయట నుంచి మురిగేసరికి దీనికి ఏదో ఈ రోజు మూడిందిరా అని చెప్పి పరిగెత్తా కిందకి వచ్చి చూస్తే ఆ కుక్క పరిగెత్తా ఆ పక్క నుంచి వెళ్ళేసరికి పరిగెత్తా దాని వెనకాలే వెళ్తాడు. అట్లే రియాలిటీలో చూసుకుంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు కదా, అందుకే కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయి ఉంటుంది అనమాట. సో కొన్ని రోజుల వరకు నువ్వే తనకు నేర్పించాలని చెప్పి మన హీరోనికి చెప్పేసరికి తను కూడా పిలిచుకెళ్ళి ఏమేం చేయాలా ఏమేం చేయకూడదు అని చెప్పి అన్ని విషయాలు చెప్తా ఉంటుంది. అలాంటప్పుడు పేషెంట్స్ కున్న రోగాలు వాళ్ళకన్నా మనమే ఎక్కువ తెలిసి పెట్టుకోవడాల టైం టు టైం మానిటర్ చేయాలని చెప్పి ఒక పేషెంట్ ని చూపిస్తారు. వాడు మరెవరో కాదనమాట, ఇంకొక వాళ్ళలో పిచ్చి కుక్కలా పరిగెత్తన్నాడు కదా కుక్క వెనకాల, ఆ చలి చలి అని చెప్పేవాడు వాడే అనమాట. యాక్చువల్లీ వాడి పేరు క్యాంగ్. బట్ వీడు బస్ యాక్సిడెంట్ లో మనకి ఎక్కడ కనిపించలేదు కదా, అలాంటప్పుడు వీడెలా ఇక్కడికి వచ్చినాడంటే వీంది వేరే కేసు అనమాట. ఎక్కడికో మౌంటైన్స్ మీదకు ట్రెక్కింగ్ కో ఏమో అని చెప్పి వెళ్ళింటాడు. బట్ అంత హైట్ నుంచి కాల్ జారి కింద పడిపోవడం వల్ల అన్కాన్షియస్ అయి పడిపోయింటాడు. వాడి కోసం ఒక రెస్క్యూ టీం అడవి మొత్తం గాలిస్తా ఉంటుంది. ఆల్సో వాళ్ళొక కుక్కను కూడా తీసుకొచ్చింటారు కదా, వాసన పసిగట్టి మనుషుల్ని కనిపెడుతుంది అని చెప్పి. అలాంటి ఒక రెస్క్యూ డాగ్ వాడిని ఎప్పుడో కనిపెట్టేసి ఉంటుంది. బట్ ఆ ప్లేస్ మొత్తం చాలా చల్లగా ఉండడంతో ఎక్కడ వాడిని వదిలేసి వెళ్ళిపోతే వాడు చలిగే చనిపోతాడేమో అని చెప్పి రెస్క్యూ టీం వచ్చేంత వరకు వాడి మీదే కూర్చొని వాడికి వెచ్చదనాన్ని ఇస్తూ అరుస్తూ వాడిని బతికించింటుంది. ఇంకా రెస్క్యూ టీం కూడా వాడిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేపించేసి ఉంటుంది. బట్ వాడు వచ్చినప్పటి నుంచి అన్కాన్షియస్ లోనే ఉన్నాడు. ఇంకట్లే ఇంకో ప్రపంచంలో చూసుకుంటే వాడు ఆల్మోస్ట్ ఆ కుక్కను పట్టుకునేంత దగ్గరలో వెళ్ళిపోతాడు. అలా దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసిన తర్వాతే యాక్చువల్లీ వాడికి రియాలిటీలో ఏం జరిగింది అని చెప్పి మొత్తం గుర్తొస్తుంది. కానీ దారుణం ఏంటంటే ఆ కుక్క వాడి కోసం ఆ కొండల మధ్య వెతికేటప్పుడు ఒక కట్టి పుల్ల దాని కడుపులోనే గుచ్చుకునేసి ఉంటుంది. అయినా కూడా దాని ప్రాణాలు లెక్క చేయకుండా రాత్రి పగలు అని చెప్పి మంచు కురిసినా వర్షం కురిసినా చలి వేసినా వాటన్నిటిని తట్టుకొని దాని నొప్పిని కూడా భరించుకొని వాణ్ణి కాపాడి లాస్ట్ కి అది ప్రాణాలు వదిలేసి ఉంటుంది. మొత్తానికైతే వాడిని కాపాడేసింది. బట్ వాడు ఇంకా అన్కాన్షియస్ లోనే ఉన్నాడు. వాడి ఆత్మ అనేది ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయింది కదా, అందుకే వాడిని మళ్ళీ ప్రాణాలతో తీసుకొచ్చేందుకు ఎక్కడికో పిలిచికెళ్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఆ స్కూల్ అమ్మాయి ఉంది కదా హ్యూన్, తన్ని చూపించి తను కూడా ఆ బస్ యాక్సిడెంట్ లో ఇక్కడికి వచ్చిందే, తన్ని వాళ్ళ అమ్మ కాపాడడం వల్లే తను బతికిపోయింది, కానీ వాళ్ళ అమ్మ అలా కాపాడడం వల్లే తను చనిపోయింది అంటుంది. అట్లే ఆ ప్రపంచంలో చూసుకుంటే హ్యూన్ వాళ్ళ అమ్మ నిదానంగా వచ్చి ఆ డోర్ ని తడుతుంది. బట్ ఎన్నిసార్లు తట్టినా కూడా తను ఓపెన్ చేయకపోయేసరికి అట్లే బయటికి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. అదే ప్రపంచంలోనే రైటర్ అక్క కూడా ఉంది కదా, సో తన్ని చూసుకుంటే తను తన పార్ట్నర్ ఇద్దరు పనుకుంటారు. అప్పుడే తన పార్ట్నర్ ఏం చెప్తుందంటే, పాప ఇల్లు చాలా చీకటిగా ఉంది కదా, సో బయటికి వెళ్తే వీధి చివర ఒక లైట్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక లైట్ ని తీసుకొస్తావా అంటుంది. మేబీ ఆ లైట్ షాప్ లోనో లైట్స్ లోనే ఏదో ఒక రహస్యం ఉన్నట్టు ఉంది. అట్లే రియాలిటీలో చూసుకుంటే అందరికన్నా ఫస్ట్ ఆ బస్ డ్రైవరే కదా చనిపోయింది. సో ఆయనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి రేపే ఆయన ఫ్యూనరల్ అని చెప్పి డాక్టర్ డేట్ కూడా చెప్పేస్తాడు. అట్లే ఐసీయూలో చూసుకుంటే జియోంగ్ ఉన్నాడు కదా పాట పాడేవాడు, వాడు ఇంకా అన్కాన్షియస్ లోనే ఉన్నాడు అనమాట. బట్ వాడి బెడ్ కింద చూసుకుంటే ఆ బుడ్డోడు ఇచ్చినాడు కదా బాస్కెట్ బాల్, దాన్ని తీసుకొచ్చి మన హీరోయిన్ పెట్టింటుంది. ఇప్పుడు ఆ బాస్కెట్ బాల్ అనేది ఇంకొక ప్రపంచంలో ఆ డ్రైవర్ కూడా కనిపించేసరికి దాన్నే ఫాలో చేసుకుంటా వెళ్తే లాస్ట్ గా ఆ జియోంగ్ దగ్గరికే పిలుచుకొచ్చేస్తుంది. తమ్ముడు నీ కోసమే ప్రదేశం అంతా వెతుకుతానా, కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు. బట్ ఈ బాస్కెట్ బాలే నీ దగ్గరకు తీసుకొచ్చింది. సో దయచేసి నాతో రా తమ్ముడు, నేను బయటికి తీసుకెళ్తా, ఇప్పటికే సమయం చాలా తక్కువ ఉంది అంటాడు. ఆ తర్వాత ఆ లైట్ షాప్ లో చూసుకుంటే ఆ ఓనరు అలానే ఆ పోలీసోడు ఉండింటాడు. అలాగే చివరిసారిగా లైట్ షాప్ ఓనర్ ఏం చెప్పింటాడు, ఇదే ఆఫ్టర్ లైఫ్, ఇక్కడ నుంచే మరు జన్మ అనేది మొదలవుతుంది అని అంటాడు కదా. కానీ ఆ మాటలేది పోలీసోడు నమ్మడనమాట. ఆత్మలు అంటానవు, ఇంకో ప్రపంచం అంటానవు, దెయ్యాలంటానవు, లైట్ షాప్ అంటానవు, లైట్ అంటానవు, ఇదేది నేను నమ్మను, నేను పోలీసోని ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తాను. సో నాకు ప్రూఫ్లు కావాలని అడిగేసరికి
ఓహో ప్రూఫ్లా, అలా అయితే విను అని చెప్పి సోమంగ్, సారంగ్, బోబే, హేస్తల్ అని చెప్పి దాన్ని మాత్రం కొంచెం ఒత్తి చెప్పి ఈ పేర్లలో ఏదో ఒక పేరునే కదా మీరు మీకు పుట్టబోయే పాపకు పెడదామనుకున్నారని చెప్పేసరికి వాడు కంప్లీట్ గా మొత్తం నమ్మడం స్టార్ట్ చేస్తాడు. సరే ఈ విషయాలని ముందే ఎందుకు చెప్పలేదంటే ఈ ప్రపంచం నుంచి వెళ్లే వాళ్లకు ఈ ప్రపంచం గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది, అప్పుడే ఆ ప్రపంచానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి మిగతా వాళ్ళను తికమక పెట్టకుండా ఉంటారు అంటాడు. ఆల్సో రెండు ప్రపంచాల మధ్య ఉన్న బార్డర్ కి నేనే గార్డియన్ కాబట్టి ముఖ్యంగా నేనే చెప్పకూడదు అంటాడు. సరే ఇప్పుడు నేనేం చేయాలని అడిగితే కస్టమర్ గా లైట్ షాప్ లోపలికి వచ్చినావు, ఇంకా నీ లైట్ ని కనిపెట్టలేదా అని అడిగేసరికి వెంటనే ఆయన లైటర్ ని అయితే ఆన్ చేస్తాడో లేదో ఆ లైటర్ కూడా అంటుకుంటుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ ప్రపంచంలో ఆ ఫైర్ మాత్రం కలర్ గా కనిపిస్తుంది కదా, సో అదే వాడి లైట్ అనమాట. దాన్ని టచ్ చేస్తాడో లేదో వెంటనే రియాలిటీలో కాన్షియస్ లోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత క్యాంగ్ అదే చలి చలి అని చెప్పి వణుకుతాంటాడు కదా, వాడు ఆ కుక్కను ఫాలో చేసుకుంటా వచ్చింటే అది సీదా లైట్ షాప్ లోపలే దురేసరికి వాడు కూడా లోపల దురేసి ఆ పక్క ఈ పక్క అని చెప్పి చూస్తుంటే ఒకే ఒక బల్బు మాత్రం మెరుస్తూ ఉంటుంది. ఇంకా వాడు దాన్ని టచ్ చేస్తాడో లేదో వెంటనే రియాలిటీలో కాన్షియస్ లోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత జియోంగ్ పాట పాడేవాడు వాడిని ఆ డ్రైవర్ అంకుల్ కరెక్ట్ గా లైట్ షాప్ కి 10 అడుగుల దూరంలో దింపేసి ఆ లైట్ షాప్ లోపలికి వెళ్ళి నీ లైట్ ని అడుగు అంటాడు. వాడు సరే అని చెప్పి వెళ్తాంటే చూడు తమ్ముడు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటే ఇప్పుడు చెప్తాన్నా, నన్ను క్షమించు తమ్ముడు, నీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం, నన్ను క్షమించు క్షమించు అని చెప్పి బోర్మని ఏడుస్తాడు. అసలు ఆయన క్షమించమని ఎందుకు అడుగుతున్నాడో కూడా వాడికి గుర్తులేదనమాట. సర్లే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో విషయం చెప్దాం అనుకుంటే మర్చిపోతే గైస్, వాడు ఫస్ట్ నుంచి కుంటుకుంటా నడుస్తున్నాడు కదా, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ లో వాడికి 2 కాళ్ళు విరిగిపోయినాయి కాబట్టి. ఇంకా వాడు లోపలికి వచ్చింటే తమ్ముడు ఏం కావాలంటే నా లైట్ కావాలని చెప్పేసరికి ఆయన జస్ట్ ఆ పక్క చూసాడో లేదో పక్కన చూస్తే ఒకే ఒక లైట్ మాత్రం కలర్ లో వెలిగేసరికి దాన్ని వెళ్ళి టచ్ చేస్తాడో లేదో వాడు కూడా వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి 8th ఎపిసోడ్ అనమాట. ఆల్సో ఈ సిరీస్ లో ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఓపెనింగ్ మన హీరోని ఒక పేషెంట్ లా బెడ్ పైన పనుకున్నట్టు చూపిస్తారు. ఇది ఎప్పటి సీన్ అంటే మన హీరోని కూడా చిన్నప్పుడే యాక్సిడెంట్ జరిగింటుంది, ఆ తర్వాత హెడ్ సర్జరీ అంతా చేసింటారు కదా, ఆ తర్వాత కూడా తను అన్కాన్షియస్ లోనే ఉండింటుంది. అంటే తను కూడా ఇంకొక ప్రపంచానికి వెళ్ళి అక్కడ పిచ్చిదిలా కొన్ని రోజుల దాకా తిరిగింటుంది. లాస్ట్ గా లైట్ షాప్ ని కనిపెట్టి తన లైట్ ని టచ్ చేసి మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చేసి ఉంటుంది. బట్ ఇప్పటికీ కన్ఫ్యూజన్ లోనే ఉంటుందన్నమాట, ఇది రియాలిటీనా లేకుంటే ఇంకొక ప్రపంచమా అని. అందుకే హెడ్ నర్స్ ని చూసి మేడం ఇక్కడ ఏదైనా చీకటి వీధిలో లైట్ షాప్ ఉందా, ఆల్సో ఇది పగలేనా, నాకెందుకో రాత్రనే డౌట్ వేస్తుందంటే సూర్యుడు ఉన్నాడు చూడమ్మా ఇది ఇంకా పగలే అంటుంది. ఎందుకంటే ఆ ప్రపంచంలో ఎప్పుడు నైట్ టైమే స్టోరీని కంటిన్యూ చేసింటారే తప్ప ఒక్కసారి కూడా డే టైమ్ లో చూపించుంటారు. యాక్చువల్లీ మన హీరోయిన్ కి హెడ్ సర్జరీ జరిగిన తర్వాత జస్ట్ 1 month మాత్రమే అన్కాన్షియస్ లో ఉండింటుంది. బట్ అదే ఆ ప్రపంచంలో చూసుకుంటే ఎన్నో నెలలు గడిపేసి ఉంటుంది. ఆల్సో హెడ్ నర్స్ మన హీరోయిన్ చెవులో హెడ్ ఫోన్స్ ని పెట్టి మ్యూజిక్ ప్లే చేయడం కూడా మన హీరోయిన్ తిరిగి రావడానికి ఒక కారణమే కదా. సో ఆ హెడ్ ఫోన్స్ తిరిగి ఇచ్చేసంటే ఉన్నిలే పెట్టుకోమ్మా ఇది నీ క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పేసరికి తన కేరింగ్ ని చూసిన తను మేడం నేను కూడా మీలానే అవుతాను అని చెప్తుందో లేదో నెక్స్ట్ సీన్ ఐసీలో మన హీరోయిన్ చూపిస్తారు. చెప్పినట్టుగానే నర్స్ అయిపోయింది. అప్పుడే బీప్ బీప్ అని చెప్పి ఒక పేషెంట్ నుంచి సౌండ్ వచ్చేసరికి వాళ్ళందరూ పరిగెత్త వెళ్ళి చూస్తే ఒక పేషెంట్ అప్పుడే నిదానంగా కాన్షియస్ లోకి వస్తాడు. అది మరెవరో కాదనమాట, డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇవన్నీ మట్లో పూజ చేసి ఉంటారు కదా వాడే. ఆల్సో వాడు తిరిగి రావడానికి మన హీరోయిన్ వాడి చెవులో పెట్టిన హెడ్ ఫోన్స్ కూడా ఒక ముఖ్య కారణమే కదా. అందుకే వాడు కళ్ళు తెచ్చిన వెంటనే మన హీరోని చూసేసరికి మన హీరోయిన్ కి అంత సంతోషము. ఆ తర్వాత స్పెక్సోని తన గర్ల్ ఫ్రెండ్ ని చూసుకుంటే ఎక్కడైతే బస్సు క్రాష్ అయింటుందో అక్కడికే వాడి బాడీని తీసుకొచ్చి సక్ సక్ అని చెప్పి కుడుతుందో లేదో మళ్ళీ వాడు కాన్షియస్ లోకి వచ్చేస్తాడు. ఈసారి కూడా తను ఎవరో తెలియదు అని చెప్పేసరికి గమ్మున వెళ్ళిపోతుంది. కానీ నెక్స్ట్ డే బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా బస్సుకి అడ్డంగా నిలబడిపోయి లోపలికి వెళ్ళి వాడిని నిలదీసి అడుగుతుంది. రే నిజం చెప్పరా, నేనెవరో గుర్తులేదరా, నేనేరా నీ గర్ల్ ఫ్రెండ్, నాకు టైం వేరే తక్కువ ఉందిరా, రేపో మాపో నా బాడీని కూడా తీసుకెళ్లిపోతారు, సో దయచేసి నిజం చెప్పరా, నిజంగానే నువ్వు నన్ను ప్రేమించినావా లేదా అని చెప్పి కోపంతో ఆ షర్ట్ బటన్లు పీకేసరికి వాడి కడుపుకున్న కుట్లను చూసేనే వాడికే అర్థమవుతుంది తనే వాడిని కాపాడుతా వచ్చింది అని. బట్ దరిద్రం ఏంటంటే తనే వాడి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వాడికి ఇప్పటికీ గుర్తు రాలేదన్నమాట. అట్లే రియాలిటీలో చూసుకుంటే తన బాడీని మామూలుగా ట్రెడిషన్ ప్రకారం 3 రోజులు మాత్రమే కదా స్టోర్ చేస్తారు. అలా 4th డే వచ్చి ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు డోర్ ఓపెన్ అవ్వకపోయేసరికి మేబీ తన పని ఇంకా పూర్తవ్వలేదేమో, తను వచ్చినప్పుడే పిలిచికెళ్దామని చెప్పి ఆయనే చెప్పింటాడు కదా. అలానే ఇంకో రోజు కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఆ రోజు కూడా ఓపెన్ అవ్వకపోయేసరికి పోనీలే అని చెప్పి వదులుకుంటా వచ్చింటాడు. బట్ ఈ రోజుకి 10 రోజుల పైనే అయిపోయింటుంది. సో ఈ రోజు ఎలా అయినా తన బాడీని బయటికి తీయేశారు అని అర్థం చేసుకున్న తను, చూడు కిమ్ నా కోసం ఒక చిన్న ఫేవర్ చేస్తావా, వీధి చివర ఒక లైట్ షాప్ ఉంది, ఆ లైట్ షాప్ లోపలికి వెళ్ళి చుట్టూ చూడు, ఏ లైట్ అయితే నిన్ను చూసి మెరుస్తుందో ఆ లైట్ ని టచ్ చేయని చెప్పి ఇంత క్లియర్ గా చెప్తుంది. ఆ తర్వాత ఆ బస్ డ్రైవర్
డ్రైవర్ ని చూసుకుంటే జియూంగ్ గాని షాప్ దగ్గర వదిలేసినాడు కదా. సో నెక్స్ట్ ఆ రైటర్ ఇంటికి వచ్చి తన్ని ఆ లైట్ షాప్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి వచ్చింటాడు. కానీ తన పార్ట్నర్ కనిపించేసరికి తన్ని చూడగానే అమ్మా క్షమించండి అమ్మా క్షమించండి అమ్మా, డబ్బుకు కక్కుర్తి పడి బ్రేకులు పనిచేయలేదు అని తెలిసినా కూడా నేనే మీ అందరినీ పిలిచికెళ్ళి చంపేసినాను అని చెప్పి అంత ఏడుస్తో సారీ అడుగుతాడు. ఆయన ఏదో ఏడ్చి సింపతి క్రియేట్ చేస్తే బతికిపోతాడని కాదు, ఆయన ఆల్రెడీ చనిపోయినాడు. బట్ చనిపోయిన తర్వాత కూడా ఆ గిల్ట్ ని తట్టుకోలేకే ఒక్కొక్కనిగా లైట్ షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. పర్లేదులే, కనీసం ఇప్పటికైనా నిజాయితీగా నిజాన్ని ఒప్పుకున్నావు, అందుకని చెప్పి మొత్తానికి కారణం నువ్వే కాదులే, కర్మ కూడా కాస్త తీర్మానిస్తుంది కదా. మేబీ నేను చేసిన పాప పుణ్యాల వల్ల కూడా నేను ఇక్కడ ఉండొచ్చు కదా, అందుకే నేను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ లైట్ షాప్ దగ్గరికి పంపిస్తానా అంటుంది. అంటే స్టార్టింగ్ సీన్ లో తను దెయ్యంలా మారి మన హ్యూన్ ని భయపెట్టింది కదా, అలా చేసైనా కనీసం తను పరిగెత్తా షాప్ లోపలికి వెళ్తుందేమో అని చేసి ఉంటుందే తప్ప కావాలనే చేసిండదు. ఆల్సో ఇప్పుడు మన హ్యూన్ అడ్రస్ కూడా తనకు తెలుసు కాబట్టి తన అపార్ట్మెంట్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకెళ్ళు, లోపల ఉన్న రైటర్ ని నేనే పంపిస్తాను చెప్పేసరికి వాడు థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాంటే ఆపోజిట్ లోని హ్యూన్ వాళ్ళ అమ్మ వచ్చేసరికి పరిగెత్త వెళ్ళి ఆమె కాలు మీద పడిపోయి అమ్మా క్షమించండి అమ్మా, వీటన్నిటికీ కారణం నేనే, మీరు ఇలా అవ్వడానికి కారణం కూడా నేనే. సో నా తప్పును సరిదిద్దుకోవడానికి మీరు నాతో వస్తే మిమ్మల్ని ఆ లైట్ షాప్ దగ్గరికి తీసుకెళ్లి మిమ్మల్ని పంపించేసాను చెప్తే తను ఏదో చెప్పేందుకు ట్రై చేస్తుంది. బట్ తన వల్ల చెప్పేకి కాలేదనమాట. అయినా కూడా వాడికి అర్థమైపోయేసరికి మళ్ళీ జోరుగా ఏడుస్తాడు. మేబీ తను చెప్పిందేమో, కావాలంటే నా కూతుర్ని పిలిచికెళ్ళు, తను ఇంకా ఇంట్లోనే ఉందని చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్ ని సైకిల్తోనే చూపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికంటే సీదా లైట్ షాప్ లోపలికే వచ్చేసి హ్యూన్ అని చెప్పి ఒక లైట్ ఉంటుంది కదా, అది ఇవ్వమని చెప్పి వాయిని అడిగేసరికి క్షమించమ్మా, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వలేను, కేవలం ఆ పర్సన్ వచ్చి అడిగితే మాత్రమే ఇస్తాను అంటాడు. పాపం తను కూడా సైకిల్తోనే ప్రాధేయపడుతుంది, వేడుకుంటుంది, అడుక్కుంటుంది, ఎంత చేసినా కూడా వాయిన ఇవ్వడు. తను కూడా నోరు తెరిచి మాట్లాడదు, ఎందుకంటే తను రియాలిటీలో చనిపోయింది కదా. అలాంటప్పుడు మన ప్రపంచంలోనే డెడ్ బాడీస్ కి ఏం చేస్తారు, ముక్కులో నోట్లో అంతా కాటన్ పెట్టేస్తారు కదా, అలానే తన నోట్లో కూడా కాటన్ పెట్టేసరికి తన వల్ల ఇప్పుడు మాట్లాడే కాలేదన్నమాట. అయినా కూడా ఇవ్వండి అని చెప్పి వాడి కాలర్ పట్టి లాగేసరికి జస్ట్ గ్లాసెస్ తీస్తాడో లేదో వాడి కంటి చూపుకే తను కంట్రోల్ అయ్యి కామ్ డౌన్ అయిపోతుంది. వాడి పూర్తి ముఖాన్ని చూడగానే నేను చెప్పి ఏమో చెప్పేందుకు ట్రై చేస్తుంది. అసలు ఏం చెప్తానని చెప్పి వాడికి అర్థం కాదు, మనకు అర్థం కాదు. అప్పుడే కింద కొన్ని చాక్లెట్స్ కనిపించేసరికి దాన్ని ఓపెన్ చేసి వాడికి తినిపిస్తుంది చూడండి. ఇప్పుడే ఒక భారీ ట్విస్టే రివీల్ అవుతుంది. పాస్ట్ లో వాడి కూతురు ఇద్దరు బిల్డింగ్స్ మధ్యలో ఇరుక్కుపోయినారు కదా, కానీ యాక్చువల్ రియాలిటీలో చూసుకుంటే వాడి కూతురు ఇద్దరు చావు బతుకుల మధ్యలో ఉన్నారు. కానీ తన వల్ల అక్కడి నుంచి వచ్చేందుకు కాలేదు కదా, అందుకే మనోడే ఆ లైట్ షాప్ లోపలికి వెళ్ళి తన లైట్ ని మాత్రం తీసుకొచ్చింటాడు. బట్ ఆ లైట్ కి బదులుగా తనేం డీల్ వేసి ఉంటుందంటే ఆ గార్డియన్ జాబ్ ని ఇక నుంచి మనోడే కంటిన్యూ చేయాలని చెప్పి డీల్ వేసి ఉంటుంది. అందుకే మనోడు లైట్ ఇచ్చిన తర్వాత పర్మనెంట్ గా ఈ ప్రపంచంలోనే ఉండిపోయింటాడు. అలా ఇన్ని సంవత్సరాల తర్వాత తన కూతురు చనిపోయి ప్రపంచానికి వచ్చింది అని చెప్పి కాస్త బాధేసినా కూడా చివరికి వచ్చేసింది అనే విషయం ఉంది కదా, దాన్ని తలుచుకొని సంబరపడిపోతాడు. ఈ పక్క హ్యూని చూసుకుంటే వాళ్ళమ్మ ఎక్కడా కనిపించకపోయేసరికి నిదానంగా బయటికి వచ్చి ఆ పక్క ఈ పక్క చూస్తుంటే అప్పుడే ఆ బస్ డ్రైవర్ కూడా కనిపిస్తాడు. బట్ ఆయన వల్ల లేసెక్ కూడా కాలేదన్నమాట. మేబీ రియాలిటీలో ఆయన బాడీని పూడ్చడమో కాల్చడమో చేస్తున్నారేమో. అయినా కూడా హ్యూన్ ని ఆపి చూడమ్మా, వచ్చే దారిలోనే మీ అమ్మను మాట్లాడించుకొని వచ్చినాను, ఇప్పుడున్న పరిస్థితిలో మీ అమ్మ మాట్లాడలేదు, అసలు మీ అమ్మ ఎందుకు మాట్లాడలేదో తెలుసా అని అడిగితే తెలీదు అంటుంది. ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచానికి చెందిన దానివి కాదు అంటాడు. నాకు అర్థం కాలేదు అంకుల్ అంటే, సరే అమ్మా నేను గుర్తున్నానా అంటే లేదు అని చెప్పేసరికి చూడమ్మా అసలే టైం చాలా తక్కువ ఉంది, సో నువ్వు వెంటనే లైట్ షాప్ కి వెళ్ళాలా అంటాడు. మీ అమ్మ కూడా అక్కడికే వెళ్ళింది అని చెప్తా గట్టిగా దగ్గుతా అంటే ఆంటీ ఆయన కాస్త హెల్ప్ చేయండి అని చెప్పి పిలుస్తుంటే తనేమో ఏం వినపడినట్టు ఏం పడనట్టు తను పాటికి తను వెళ్ళిపోతుంది. విషయం ఏంటంటే నిజానికి మన హ్యూని ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కనిపించదనమాట. ఎందుకంటే మన ప్రపంచంలో చనిపోయిన వాళ్ళ ఆత్మలు మన కంటికి ఎలా అయితే కనిపించదో అలానే చనిపోయిన వాళ్ళ ప్రపంచంలో ప్రాణాలతో ఉన్న వాళ్ళ ఆత్మలు చనిపోయిన వాళ్ళకి కనిపించదనమాట. అందుకే స్కూల్లో చూసుకుంటే టీచర్ అందరికీ అటెండ్ చేస్తుంది, ఒక్క మన హ్యూనికి తప్ప. అట్లే వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసుకుంటే వాళ్ళు మాట్లాడుకుంటారే తప్ప ఒక్కరు కూడా మన హ్యూన్ తో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసిండరు. బికాస్ తను ఎవ్వరికి కనిపించదు కాబట్టి. ఇంక ఇవన్నీ తెలిసేసరికి తను ఒక్కసారిగా షాక్ అయిపోయి బయట ఎక్కడ వెళ్లకుండా ఇంట్లోనే సైలెంట్ గా కూర్చునేస్తుంది. కాసేపు తర్వాత వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. వచ్చేటప్పుడే తన లైట్ ని కూడా తీసుకొచ్చేసి ఉంటుంది. ఇంకా తన మనవరాల కోసం ఆ మాత్రం చేయలేడా వాయన.
ఆ లైట్ ని తీసుకొచ్చి తీసుకొని చెప్తాంటే తను మాత్రం తీసుకోకుండా చిన్న పిల్లలా ఏడుస్తా ఉంటుంది. అమ్మా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నీతోనే ఉండిపోతాను, మనమిద్దరం ఇక్కడే ఉండిపోదామని చెప్పి ఆ లైట్ ని తీసుకోదనమాట. పాపం వాళ్ళ అమ్మకు కూడా బాధేస్తుంది. అయినా కూడా కష్టపడి మాట్లాడి మీ నాన్న నీ కోసం అక్కడ వెయిట్ చేస్తాడు అని చెప్పి తన్ని బలవంతంగా పంపించేస్తుంది. ఆ తర్వాత రైటర్ ని కూడా తన పార్ట్నర్ పంపించేసరికి తను వెళ్ళగానే తను బాధతో కుమిలిపోతా ఉంటుంది. అట్లే రైటర్ ని చూసుకుంటే తను కూడా బాధతో ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది. ఇంకా లైట్ షాప్ లోపలికి వచ్చి కరెక్ట్ గా తన లైట్ ని కూడా కనిపెట్టేసి దాన్ని టచ్ చేస్తుందో లేదో అట్లే రియాలిటీలో చూసుకుంటే తను అట్లే కాన్షియస్ లోకి వచ్చినట్టు చూపించి సడన్ గా చనిపోయినట్టు చూపిస్తారు. అసలు ఏమైందంటే తను తన పార్ట్నర్ తో ఉండాలని తనే కావాలనే తన లైట్ ని కిందేసి పగల కొట్టేసి ఉంటుంది. ఆ తర్వాత స్పెక్సోని చూసుకుంటే వాడిని ఆ షాప్ దగ్గరికి తీసుకొచ్చి లోపలికి వెళ్ళి నీ లైట్ ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోని చెప్పేసరికి వాడు కుమిలి ఏడుస్తుంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వాడికి తను ఎవరో కూడా గుర్తు రాలేదు అని. అప్పుడే తనేం చెప్తుందంటే నువ్వేం బాధపడదు కిమ్, నువ్వు ఆ లైట్ ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని చెప్పి పంపిస్తుంది. ఇంకా వాడు కూడా లోపలికి వెళ్ళి వాడి లైట్ ని టచ్ చేసి వెళ్ళిపోయేసరికి వాడు వెళ్ళిపోయిన తర్వాత తను కుమిలి ఏడ్చుకుంటా వెళ్తుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి రియాలిటీలో చూసుకుంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రపంచానికి వచ్చేసినారు కదా, దాంట్లో ఈ జీవంగాడు కొంచెం ఎర్లీగా డిశ్చార్జ్ అవుతుంటాడు అనమాట. ఏంపా హీరో ఈ రోజైనా డిశ్చార్జ్ అంటే అవునాక అని చెప్పేసరికి సరేందా ఇదే నా నుంచి నీకు ఒక గిఫ్ట్ అని చెప్పి తన ఫేవరెట్ క్రాక్స్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. అక్క ఇది చిన్న పిల్లలు వేసుకునేదిగా అంటే రే నీకు చీకటి అంటే భయం కదా అని చెప్పి దాన్ని టప్ అని చెప్పి కొడుతుందో లేదో చిన్న లైట్స్ వెలుగుతుంది. ఇంకా వాడు దాన్ని హ్యాపీగా తీసుకుని సరేక అలా అయితే వెళ్ళొస్తా అంటే రే ఇదేమన్నా హోటల్ రా తిరిగి రావడానికి, హాస్పిటల్ రా మళ్ళీ తిరిగి రాకూడదు అని చెప్పి కోరుకుని వెళ్ళరా అంటుంది. అక్క నువ్వు చెప్పినట్టుగానే ఎక్కడో చెప్పినారుకా అంటే ఎక్కడో కాదు అక్కడే లేరా అంటుంది. కానీ వాడికి అర్థం కాదనమాట. బట్ ఆ లైట్ షాప్ ఓనరే చెప్పింటాడు అని చెప్పి మన హీరోనికి బాగా గుర్తుంది. ఎందుకంటే తను కూడా ఓసారి వెళ్ళొచ్చింది కదా, ఇంకట్లే తను హ్యాపీగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని మోటివేట్ చేసి తనే వాళ్ళను లైట్ తీసుకొచ్చేలా చేసింటుంది. ఎగ్జాంపుల్ కి రెస్ట్ రూమ్ లో ఉన్నప్పుడు ఒక లేడీ వచ్చి భయపెట్టింది కదా, తను మరెవరో కాదనమాట రైటర్ యొక్క పార్ట్నరే. తనకు కూడా ఏం చెప్పింటుంది, డాక్టర్స్ ఎంత కష్టపడినా కూడా పేషెంట్ యొక్క విల్ పవరే ముఖ్యం అని ఉంటుంది కదా, విల్ పవర్ ఇస్ నథింగ్ బట్ ఆ లైట్ అనమాట. అందుకే తను రైటర్ ని లైట్ తీసుకురమ్మని చెప్పి పంపించింటుంది. ఆ తర్వాత లిఫ్ట్ లో ఆ బస్ డ్రైవర్ ని చూసుకుంటే ఆయన కుమిలి ఏడ్చేటప్పుడు తనకు కూడా ఏం చెప్పింటుంది, ఎంతైనా పేషెంట్ యొక్క విల్ పవర్ అని చెప్పింటుంది కదా. అందుకే ఆయన కూడా ఆ ప్రపంచానికి వెళ్ళి ఫస్ట్ జీవుని కాపాడేసి ఉంటాడు. ఆ తర్వాత హ్యూన్ ని కూడా కాపాడదాం అనుకుంటాడు. బట్ లాస్ట్ కి వాళ్ళ అమ్మే తన్ని కాపాడేసి ఉంటుంది. ఇంకా లాస్ట్ స్పెక్సోడి గర్ల్ ఫ్రెండ్ తను బోర్మని ఏడుస్తుంటే తన దగ్గరికి కూడా మన హీరోనే వెళ్ళి ఇక్కడ ఏడిస్తే ఏ ప్రయోజనము లేదు, అదే ఇంకో ప్రపంచానికి వెళ్తే వాడి ప్రాణాన్ని కాపాడగలవు అని చెప్పింటుంది కదా. ఆ మాట వినే తను కూడా వెళ్ళి వాడి బాడీని హీల్ చేసి వాడిని లైట్ షాప్ దగ్గరికి పంపించుంటుంది. సో ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలోకి రావడానికి కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ డైరెక్ట్ గా వాళ్ళకు హెల్ప్ చేస్తే ఇండైరెక్ట్ గా మన హీరోయిన్ వాళ్ళందరికీ హెల్ప్ చేసి ఉంటుంది. అలానే వాళ్ళందరినీ కాపాడేసినానని చెప్పి హ్యాపీగా వెళ్తుంది. ఆ తర్వాత ఈ ప్రపంచంలో చూసుకుంటే నమస్తే గురు అని చెప్పి ఆయన ఒక పెట్టెలో ఒక 20-30 బల్బులు తీసుకొస్తాడనమాట. ఇవన్నీ యాక్సిడెంట్ లో చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళ లైట్స్ అనమాట. మేబీ వాళ్ళందరూ ఇది నిజమైన ప్రపంచం కాదు అని చెప్పి రియలైజ్ అయ్యి వాళ్ళ లైట్ ని వెతుక్కొని వచ్చి దాన్ని టచ్ చేసి నిజమైన ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఇక్కడే శాశ్వతంగా కూడా ఉండిపోవచ్చు. ఆ తర్వాత మన హ్యూని చూసుకుంటే ఏది నిజమైన ప్రపంచం ఏది నకిలీ ప్రపంచం అని చెప్పి తనకి ఇంకా క్లారిటీ రాలేదనమాట. ఇంకా ఆ ప్రపంచంలోనే ఉన్నాను అని చెప్పి అట్లే ఫీల్ అవుతుంది. అప్పుడే వాళ్ళ నాన్న లేపి చూడమ్మా స్కూల్ వచ్చేసింది, సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రా, నేను నీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తాను అంటాడు. ఇట్స్ ఓకే నాన్న బస్ లో వచ్చేసాను అంటే వద్దమ్మా ఈ పరిస్థితిలో వద్దు, నువ్వు వచ్చేదానికి ముందేనే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తాను అని చెప్పి తన్ని ఎంకరేజ్ చేసే పంపిస్తాడు. క్లాస్ లో టీచర్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చిందనమాట. ప్రాజెక్ట్ కి చెప్పి స్టూడెంట్స్ అందరూ గ్రూపులుగా ఫామ్ అయినారు, ఒక్క మన హ్యూన్ తప్ప. సో హ్యూన్ ని ఏ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు అని అడిగితే వాళ్ళందరూ మన హ్యూన్ పక్క చూసి హ్యూన్ మా గ్రూప్ లో జాయిన్ అవ్వు అని చెప్పి వాళ్ళు ఒక్కసారిగా మన హ్యూన్ కి అటెన్షన్ ఇచ్చేసరికి తనకు అది సెట్ అవ్వదన్నమాట. బికాస్ ఆ ప్రపంచంలో తన్ని ఎవ్వరు పట్టించుకోరు కదా, కానీ ఈ ప్రపంచంలో అందరూ పట్టించుకునేసరికి తను కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి మేడం నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చి చల్లని నీళ్లతో చేయగడుకుంటే అది చల్లగుండేసరికి అప్పుడే తనకే అర్థమవుతుంది, ఓహో ఇది నిజమైన ప్రపంచమే అని. చెప్పినా కదా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అని. యాక్చువల్లీ తనలా కోమా నుంచి వచ్చిన వాళ్ళకు ఇలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ఒక ట్రీట్మెంట్ కూడా ఉందన్నమాట. బట్ తనే కావాలనే తీసుకొని ఉండదు. ఎందుకంటే ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ప్రపంచం గురించి ముఖ్యంగా ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళ అమ్మ గురించి మర్చిపోతుందేమో అని చెప్పి కావాలనే ఆ ట్రీట్మెంట్ ని తీసుకొని ఉండదు.
అట్లే ఆ ప్రపంచంలో చూసుకుంటే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఏంది నాన్న ఎప్పుడు మీరు పనిచేసానే ఉంటారు అని చెప్పి వాళ్ళ నాన్నకు మసాజ్ చేస్తా అంటే ఆయన కూడా చాక్లెట్ ఓపెన్ చేసి ఆయన కూతురికి తినిపిస్తాడు. అట్లే ఆ లైట్ షాప్ ని జూమ్ అవుట్ చేసి ఇంకా జూమ్ అవుట్ చేస్తే సేమ్ అలాంటి షాప్లే ఆ ప్లేస్ లో ఇంకో 10-15 ఉన్నాయి. మళ్ళీ మన హ్యూనే చూసుకుంటే అంత చలిలో ఒక అమ్మాయి జస్ట్ యూనిఫామ్ మాత్రం వేసుకుని ఉండేసరికి ఏమ్మా నీకేం చలియట్లేదని అడిగితే ఏంటి నువ్వు నన్ను చూడగలవా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడే మనకే అర్థమవుతుంది మన హ్యూనుకు కూడా ఇప్పటి నుంచి చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు అని. యాక్చువల్లీ స్టార్టింగ్ సీన్ లో ఆ ప్రపంచంలో మన హ్యూన్ ఎవరో ఒక అమ్మాయికి హాయ్ చెప్పింటుంది కదా, అది ఈ అమ్మాయికే అనమాట. బట్ మన హ్యూన్ వెళ్ళిపోయిన తర్వాత తను మళ్ళీ ఒంటరి అయిపోయేసరికి మన హ్యూన్ని వెతుకునే ఆ ప్రపంచం నుంచి ఈ ప్రపంచానికే వచ్చేసి ఉంటుంది. నిజానికి నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది అని చెప్పి ఏదో ఒక సీక్రెట్ ని చెప్పినట్టు చూపిస్తారు. బట్ ఆ సీక్రెట్ ఏంటి అని చెప్పి మనకు చెప్పరు అనమాట. ఆ తర్వాత పోలీస్ ఆయన్ని చూసుకుంటే డిశ్చార్జ్ అయిన తర్వాత సీదా చైనీస్ రెస్టారెంట్కే వచ్చి రే నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు అని చెప్పి తెలుసురా బయటికి రారని చెప్పేసరికి వాడు బయటికి వస్తాడు. సారీ బ్రో నీ ఫ్యూనరల్ కి రాలేకపోతే అని చెప్తేనే మనకే తెలుస్తుంది. లాస్ట్ టైం వీళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు ఒక ట్రక్ వచ్చినట్టు చూపింటారు కదా, అదే పొజిషన్ లో ఉంటే ఆ పోలీస్ వాడే చచ్చిపోయింటాడు. బట్ కరెక్ట్ టైం కి ఆ డెలివరీ చేసేవాడు వాడిని దుబ్బేసరికి ఆ డెలివరీ చేసేవాడు చచ్చిపోయింటాడు, ఆ పోలీస్ వాడు కోమాలోకి వెళ్ళిపోయింటాడు. ఇక్కడ వాడిని కాపాడిందే కాక ఆ ప్రపంచానికి కూడా వచ్చి ఆ స్కూటర్ ఎత్తుకుని ఆ పక్క ఈ పక్క అని చెప్పి వెళ్ళింటాడు. వాడు ఆ సౌండ్ ఫాలో చేసుకుని ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తింటాడు. బట్ ఎటు వెళ్ళినా కూడా లాస్ట్ గా లైట్ షాప్ దగ్గరికి వచ్చేలానే చేసింటాడు. సరే మొత్తానికి నీ జాబ్ ఏంట్రా అని అడిగితే ఆ ప్రపంచంలో లైట్ షాప్ ఓనర్ ఏ పని అయితే చేస్తాడో సేమ్ అదే పనినే వీణ ఇక్కడ ఉండుకొని చేస్తాడు. నిజానికి లైట్ షాప్ ఓనర్ పనే ఈజీ అనమాట. ఎందుకంటే అక్కడ వచ్చే ఆత్మలన్నీ ప్రాణాలతో ఉన్న వాళ్ళ ఆత్మలు అనమాట. సో వాళ్ళే వచ్చి వాళ్ళ లైట్ ని తీసుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో చూసుకుంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి కాబట్టి వీడే వాళ్ళను వెతికి కనిపెట్టి ఆ ప్రపంచానికి పంపించల్లా. ఓహో అందుకైనా నువ్వు ఆ రోజు ఆ చనిపోయిన అమ్మాయిని చేసుకుంటా వచ్చినావు. సారీ బ్రో నేనేమైనా డిస్టర్బ్ చేసింటే అంటే ఇట్స్ ఓకే, మీరు అలా చేసినప్పుడే మీకు కూడా ఆ దెయ్యాల్ని చూసే పవర్ ఉందని చెప్పి నాకు తెలిసింది అంటాడు. సరే మరి ఆ పెద్ద ఆయన్ని ఎందుకు చంపినావంటే నేనెందుకు బ్రో చంపుతాను, వదిలితే వాయనే ఇంకొన్ని గంటల్లో చనిపోతాడు అంటాడు. యాక్చువల్లీ విషయం ఏంటంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఈ సరౌండింగ్స్ లో ఎక్కడా లేరనమాట. మేబీ ఊర్లోనే లేరేమో. అందుకే వాయిని చూసుకునేందుకు తిండి పెట్టేందుకు అని చెప్పి ఎవ్వరు లేకపోయేసరికి ఆయన ఆకలితోనే ఇంకొన్ని గంటల్లో చనిపోతాడు అని చెప్పి వాడికి ముందుగానే తెలిసిపోయింది. అందుకే చివరిసారిగా ఆయనకు కడుపు నిండగా తిండి పెడదామని చెప్పి ఉడుకుడుగ్గా నూడిల్స్ చేసి తీసుకెళ్లి ఆయనకు తినిపించి ఆయనకు నచ్చిన మెమరీస్ అన్ని టీవీలో వేసి చూపించింటాడు. సరే ఇక్కడేం చేస్తానవరా అంటే ఏం లేదు, ఇంకో 2-3 రోజుల్లో నేను ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. బట్ నేను వెళ్ళిపోయిన తర్వాత నా పని చేసేందుకు అని చెప్పి ఎవ్వరు లేరు. ఎలానో నీ కంటికి చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయి కదా, నువ్వెందుకు నా పని చేయకూడదు అని చెప్పేసరికి మనోడు సరే అని చెప్తాడో లేదో వెంటనే వాడి గ్లాసెస్ తీసిచ్చేసరికి మనోడు దాన్ని వేసుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే అప్పుడే తను హాస్పిటల్కే వచ్చింటుంది. బట్ ర్యాండమ్ గా వాడేవాడో మన హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వే కదా నర్స్, నీ వల్లే నేను ఈ రోజు చనిపోయినాను అని చెప్పి కోపంగా తన మీదకి వస్తుంటాడు. వీడెవడని చూసుకుంటే ఆ రోజు బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెనకాల ఒక ట్రక్ కి గుద్దుకుంటుంది కదా, దాంట్లో ఉన్న డ్రైవర్ అనమాట. యాక్చువల్లీ వాడిని మాత్రం ఎవరు రెస్క్యూ చేసినట్లేదు, కానీ వాడు మాత్రం కొన ఊపిరిలో ఉండేసరికి వాడి ఆత్మ మాత్రం తన దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి అరిచింటాడు. బట్ మన హీరోని ఏమనుకుంటుందంటే వాడు మామూలు మనిషే కదా, సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి ఎవరన్నా వచ్చి చూసారు అని ఉంటుంది. బట్ వాడు ఒక ఆత్మ అని చెప్పి తనకు తెలియకపోయేసరికి వాడు అక్కడే చనిపోయింటాడు. సో ఇండైరెక్ట్ గా వాడు చనిపోవడానికి మన హీరోయిన్ కూడా కొంచెం కారణమే అనమాట. అందుకే మన హీరోయిన్ మీదకి వస్తా అంటే కరెక్ట్ గా పోలీస్ అని దూరేసి వాడిని కళ్ళతోనే కంట్రోల్ చేసి వాడిని ఇంకొక ప్రపంచానికి పంపించేస్తాడు. ఆ తర్వాత మన స్పెక్సోని చూసుకుంటే వాడు ఎప్పుడైతే కాన్షియస్ లోకి వచ్చింటాడో అప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింటాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి వాడికి గుర్తు వచ్చేసింది. కానీ తన గురించిన ఒక్క మెమరీ అంటే ఒక మెమరీ కూడా గుర్తులేదనమాట. అదే ఎందుకు అని చెప్పి డాక్టర్స్ అడిగితే అందరూ చెప్పేది ఒకటే అనమాట, మేబీ కోమా నుంచి బయటికి వచ్చినప్పుడు కొన్ని మెమరీస్ ఎరేజ్ అయిపోతాయి కదా, దాంట్లో ఇది కూడా ఒకటి అని. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వచ్చి వాడి మొబైల్ని చూసుకుంటే వాళ్ళ అమ్మేమో నా కొడుకు చనిపోవడానికి పూర్తి కారణం నువ్వేం చెప్పి పెట్టింటే మీ కొడుకు ఎక్కడికైతే వెళ్తాడో నేను అక్కడికే వెళ్తా అని చెప్పి తను మెసేజ్ పెట్టింటుంది కదా. ఆ మెసేజెస్ ని ఆ తర్వాత వాళ్ళ నాన్న కిమ్ ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి పెట్టిన మెసేజెస్ ని వాటన్నిటిని చూసి ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ మొబైల్ నెత్తి వాటర్ లోనే పారేస్తాడు. అప్పుడే 3 months బ్యాక్ చూపిస్తారు. ఆ రోజే వాడి గర్ల్ ఫ్రెండ్ యొక్క బాడీని ఫ్రీజర్ నుంచి బయటికి తీసి ఫ్యూనరల్ కోసం అని చెప్పి రెడీ చేస్తుంటారు. అప్పుడే డాక్టర్ ని చూసి డాక్టర్ వాడు నన్ను మాత్రం ఎందుకు గుర్తుపట్టలేదు, నేను ఆ ప్రపంచానికి వెళ్ళినప్పుడు అక్కడ తల్లి కూతుర్లు ఇద్దరున్నారు, వాళ్ళు ఒకరినొకరు గుర్తు పెట్టుకున్నారు. ఆల్సో రైటర్ ఒక అమ్మాయి ఉనింది, చివరికి తను కూడా తన పార్ట్నర్ ని గుర్తుపట్టేసింది. బట్ వీడు మాత్రం లాస్ట్ వరకు నన్ను గుర్తే పట్టలేదు. ఒకవేళ వాడు నిజంగానే నన్ను ప్రేమించలేదా అని అడిగితే చూడమ్మా ఇప్పుడు నువ్వు ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళబోతున్నావు కాబట్టి
కాబట్టి వీటన్నిటిని నువ్వే ఆటోమేటిక్ గా మర్చిపోతావు, సో ప్రశాంతంగా ఉండు అంటాడు. తన విషయంలో మిస్టరీ ఏం లేదనమాట. మామూలుగానే కోమా నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని మెమరీస్ అనేది ఎరేజ్ అయిపోతాయి. అలానే వాడి విషయంలోనూ జరిగింది. బట్ పర్టికులర్ గా వాడి గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించిన మెమరీస్ అన్ని ఎరేజ్ అయిపోయినాయి. ఆ తర్వాత వాడి అపార్ట్మెంట్ కి వస్తా అంటే వచ్చే దారంతా ఆటోమేటిక్ గా లైట్స్ అన్ని ఆన్ అవుతున్నాయి కదా, అవన్నీ సెన్సార్ లైట్స్ అనమాట. కానీ వాడు ఇంకా అక్కడ ఉన్నప్పుడే లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయేసరికి చెయ్యి పైకెత్తి ఇలా అంటే టక్కున వాడి గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తుంది. నేను చెప్పినా కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే వస్తానని చెప్పి ఈ సిరీస్ ని ఇక్కడే ముగించేశారు. ఈ సిరీస్ కి ఎన్ క్రెడిట్ సీన్ కూడా ఉంది గైస్. కానీ విషయం ఏంటంటే ఈ సిరీస్ ని ఏ డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేసింటాడో సేమ్ అదే డైరెక్టరే మూవింగ్ అనే కే డ్రామాని కూడా డైరెక్ట్ చేసింటాడు. సో ఈ లైట్ షాప్ సిరీస్ కి ఆ మూవింగ్ సిరీస్ కి లింక్ అవుతున్నట్టు చూపించి సిరీస్ ని ముగించింటారు. అన్ఫార్చునేట్లీ నేను మూవింగ్ సిరీస్ ని చూడలేదు, అందుకే మన ఛానల్లోనూ పెట్టలేదు. బట్ వాళ్ళు ఏం చెప్పొస్తున్నారు అని చెప్పి క్లియర్ గా కన్వే చేస్తా. పోలీస్ ఆయన వచ్చి ఏమైందని అడిగితే, అదే సార్ ఫ్యూ డేస్ బ్యాక్ జంగ్వాన్ హై స్కూల్ కొలాప్స్ అయిపోయిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఆ కేసునే చూసానా అంటే చూసేదెందుకు డైరెక్ట్ గా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేద్దాం పదా అంటే, సారీ సార్ హయ్యర్ అథారిటీస్ నుంచి ఆ కేసుని కొట్టేయమని చెప్పినారు అంటాడు. ఎవర్రా చెప్పిందంటే చెప్పడు. సరే ఈ అమ్మాయి ఏం చేస్తానంటే, ఈ అమ్మాయే సార్ ఐ విట్నెస్ అంటాడు. ఏమ్మా అలా కొలాప్స్ అయ్యేటప్పుడు వెళ్ళి చూసినావే, నీకేం కాలేదా అంటే, లేదు సార్ నాకు మామూలుగానే ఏం కాదు అంటుంది. అప్పుడే మనకే అర్థమవుతుంది తను సూపర్ స్ట్రాంగ్ అని. మూవింగ్ సిరీస్ గురించి తెలియని వాళ్ళకు చెప్తున్నా, అది ఒక సూపర్ హీరో సిరీస్ అనమాట. సో తను ఒక సూపర్ హీరో అని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత నైట్ టైం ఒక బిల్డింగ్ దగ్గరికి వచ్చింటే ఇంకొక పర్సన్ ని మీట్ అవుతాడు. వాడి పేరు కిమ్ యోంగ్ తాక్. యాక్చువల్లీ వాడు కూడా చనిపోయిన వాళ్ళ ఆత్మల్ని చూడగలడంట. ఎలా అంటే టైం ని కంట్రోల్ చేసి చెప్పి ఇట్లా చిటికేస్తాడో లేదో వెంటనే ఈ సిరీస్ కూడా కంప్లీట్ గా ఎండ్ అయిపోతుంది. ఎలా ఉంది గైస్ లైట్ షాప్ సిరీస్? బాగుందా? యాక్చువల్లీ నాకైతే ఈ లైట్ షాప్ సిరీస్ చేసే థాటే లేదు. బట్ మన వాళ్ళు చాలా మంది కమెంట్ చేసేసరికి సరే ఏముందో చూద్దామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఒక మాస్టర్ పీస్ ని దింపేసినాడు డైరెక్టర్. అందుకే మన ఛానల్లో నేను దింపేసి ఈవెన్ దో ఎఫర్ట్స్ మా పక్క ఉన్నప్పటికీ క్రెడిట్స్ మాత్రం మీకే లభిస్తుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ కి అవుట్ ఆఫ్ 5 స్టార్స్ మీరు ఎన్ని స్టార్స్ ఇచ్చినా తీసుకుంటా. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.